Hallelujah. Glory to Jesus. Amen. Amen. Hallelujah. Hallelujah. The Bible says the apostles in Acts 6. The apostles in Acts chapter 6. అపోస్తలుల కార్యములు 6వ అధ్యాయంలో They said we are called to teach and to pray. మేము ఎందుకు పిలువబడ్డామంటే బోధించడానికి, ప్రార్థన చేయడానికి. We do not want to interfere into everything. మేము ప్రతి దాంట్లో మేము జోక్యం చేసుకోవాలి అనుకోవట్లేదు. So come on, select some 7 young people. మీలో నుంచి ఒక 7గురిని మేము ఎన్నుకుంటాం. They will sort out the problem. వాళ్ళు ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తూ ఉంటారు. So when I was sitting there when Brother Prem said 7, I think it's wonderful. 7. నేను అక్కడ కూర్చొని ఉండగా ప్రేమ్ గారు చెప్తున్నప్పుడు 7 అని. One by one you will be added, and I believe God is pushing into a season where the days of apostles will be back again. నేను అక్కడ కూర్చున్నప్పుడు దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు 7గురుగా ఒకరి వెనకాల ఒకరు మీకు జతపరచడం నేను చూస్తున్నాను. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. If you and I wish to see the days of apostles again on this earth, మీరు నేను కలిసి ఆశిద్దాం అపోస్తలుల యొక్క పరిచర్యలు చూడడానికి. Holy Spirit is ready to do his work. పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఆయన కార్యము జరిగించడానికి. We as vessels of God, if we are ready to receive him and manifest his glory, I tell you, this world will and has never seen such a move which is about to come. ఆయన పాత్రలుగా మనం సిద్ధంగా ఉన్నట్లా పరిశుద్ధాత్మనికి మన జీవితంలో కార్యము చేయడానికి అవకాశం ఇచ్చినట్లా మనము మునుపెన్నడూ చూడని అద్భుతమైన కార్యములు చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. Are you happy? మీరు సంతోషంగా ఉన్నారా? Turn to your friend and say, I'm so happy. I'm so happy. మీ పక్కన వాళ్ళకి చెప్పండి, So very happy. Come on, sing it. I'm so happy. నేను చాలా సంతోషంగా ఉన్నాను. So very happy. చాలా సంతోషంగా ఉన్నాను. Amen. Amen. I just want to sing a song which Christopher helped me in interpreting, just some 4-5 lines, and then we'll directly enter into God's. Is it F? Tandri Deva na anandama నీ వడిలో నాకు సుఖము. Amen. How many of you believe that his వడిలో is our సుఖము? Amen. వడిలో. Okay, వడిలో నా సుఖము. Amen. When you leave a child, మీరు ఒక పిల్లవాడిని కనుక వదిలివేసినట్లయితే child will directly come to either mother's lap or father's lap. ఒక చిన్న పిల్లవాడిని కనుక వదిలేసినట్లయితే తండ్రి దగ్గరికో తల్లి దగ్గరికో వెళ్తా And the ఉంటాడు. baby will crawl like anything because it finds rest there. ఎందుకంటే
వడిలో నాకు సుఖము తండ్రి దేవా ఆనందమా నీ వడిలో నాకు సుఖము. Shall we clap our hands and praise God? చప్పట్లు కొట్టి దేవుని ఆరాధిద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Please be seated. దయచేసి అందరం కూర్చుందాం. Oh, hallelujah. హల్లెలూయా. Daddy loves you like anything. తండ్రి మిమ్మల్ని గొప్పగా ప్రేమిస్తున్నాడు. He is our daddy. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. First he is our father. ఆయన మన తండ్రి అయి ఉన్నాడు. And then only he is God. ఆయన తర్వాత మాత్రమే ఆయన దేవుడు అయి ఉన్నాడు. Amen. Amen. If you see him God as first, you will have total misunderstanding. ఆయన గనుక దేవుడుగా నువ్వు మొట్టమొదటి చూసినట్లయితే నీ అవగాహనే అర్థం కాకుండా అయిపోతుంది. But when you see him as a father, కానీ నువ్వు ఆయన మాత్రం నీ ఇష్టమైన తండ్రిగా నిన్ను ప్రేమించే నాన్నగా గనుక you have చూసినట్లయితే everything in him. నీకు కావాల్సిన ప్రతిదీ ఆయనలో దాచబడి ఉన్నది. Amen. ఆమేన్. I'm so happy once again to be with you all in this precious evening. ఈ సాయంకాలం వేళ మీతో కలిసి ఇలా వాక్య పరిచర్య చేయడం నాకు ఎంత సంతోషంగా ఉంది. And I'm so thankful to Brother Prem for inviting me again. ప్రేమ్ గారికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరలా Can we clap our hands for this dear man of God? చప్పట్లు కొట్టి దైవజనుని గణపరుద్దాం. He carries such an anointing, but he's so simple. ఆయన చాలా అభిషేకం కలిగిన వారు, కానీ చాలా సాధారణంగా ఉంటారు. Amen. ఆమేన్. So, brother, apostle, friend, I love you. Say, you don't love him? Tell. అపోస్తలు, నా సహోదరుడు, నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. Amen. He said from the heart, huh? ఐ మీన్ Okay. Okay, God is good. He always does good things and he's always in good mood. దేవుడు మంచివాడు. ఆయన అన్ని వేళలా మంచి కార్యములు చేస్తాడు. ఆయన ఎప్పుడు నీకు నాకు మంచి కార్యాలు చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. Expect something great tonight. ఈ రాత్రి కాలపు వేళ మీరు ఆశపడండి దేవుడి దగ్గర నుంచి Amen. God is పొందుకోవడానికి. about to change something different in our life. దేవుడు మన జీవితాల్లో నూతనమైన కార్యములు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. He is going to do something great. ఆయన మన జీవితంలో ఘనమైన కార్యములు చేయడానికి I know for sure he will do it. నాకు తెలుసు ఈ రోజు తప్పకుండా ఆయన ఆ కార్యాన్ని జరిగిస్తారు. Because he is capable of doing it. ఎందుకంటే అటువంటి కార్యములు చేయడానికి ఆయన సామర్థ్యము కలిగిన The వాడు. reason I trust him because he is capable. ఎందుకు నేను ఆయన నమ్ముతున్నానంటే ఆయన సామర్థ్యము కలిగిన Oh, he is వాడు. far capable. ఆయన బహు సామర్థ్యము కలిగిన వాడు. So you can boldly and blindly trust him for anything. నువ్వు గుడ్డిగా నమ్మవచ్చు. ఆయన నీ పక్షమున ఏ కార్యమైనా జరిగించగలరు Putting అని. your trust in man, you may think, will he give? Will he do? Will he fulfill? Will he keep his word? You have to think. But with God, you need not worry about anything because he is capable more enough to accomplish. మనుషుల దగ్గర నుంచి మీరు పొందుకోవాలనుకుంటే చేయగలరా, చేస్తాడంటావా, సహాయపడతాడు. కానీ ఈ దేవుడి దగ్గర నుంచి పొందుకోవడానికి ఆయన సమస్తము చేయగలిగిన వాడు. So this family in 2 Kings 4 is in a very terrible condition. రెండవ రాజుల్లో మనం చూసినట్లయితే 4వ అధ్యాయంలో ఈ కుటుంబము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. A huge financial crisis has hit this house. ఆర్థికపరమైన సమస్యలు ఆ కుటుంబాన్ని తాకినాయి. ఆ తాకడం వల్ల కుటుంబము చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. She went to her friends, relatives, neighbors here and there, asked for help. They did, but now she's all empty. స్నేహితుల దగ్గరికి వెళ్ళింది, బంధువుల దగ్గరికి వెళ్ళింది, కానీ ఎక్కడి నుంచి సహాయం అందలేదు. ఇప్పుడు తన జీవితంలో ఏమీ లేని దానిగా మిగిలింది. She's full empty now. She doesn't have anything. అసలు తన జీవితంలో ఏమీ లేనట్ల స్థితిలో ఉన్నది. And we all know a supernatural miracle took place in that house. మనందరికీ తెలుసు ఆ గృహంలో ఒక అద్భుతమైన కార్యము జరిగింది అని. Now with fear she runs to prophet Elisha. ఒక భయము చేత ఎలీషా ప్రవక్త దగ్గరికి ఆ విధవరాలు వచ్చింది. And she tells that my husband died and he feared the Lord. ఏమని చెప్తుందంటే ఎంతో దేవుని యందు భయభక్తులు కలిగిన నా ప్రవక్త అయిన నా భర్త గారు చనిపోయారు అని. And he told that the debtors are threatening to take my sons away. ప్రవక్త గారికి చెప్తుంది, అయ్యో అప్పుల వాళ్ళు వచ్చి, అప్పు నాకు ఇచ్చిన వాళ్ళు వచ్చి, ఇదిగో నువ్వు అప్పు కనుక కట్టకపోతే నీ కుమారులను దాసులుగా తీసుకువెళ్ళిపోతున్నామని నన్ను భయపెడుతున్నారు. I tell you, if you are praying for a financial increase, this is your night. ఈ రాత్రి కాలపేల మీరు ఆర్థికపరమైన సమృద్ధి కొరకు ఎదురు చూస్తుంటే ఈ రాత్రి మీ రాత్రి అయి ఉన్నది. Unusual financial breakthrough will hit you. ఊహించలేని అద్భుతమైన ఆర్థికపరమైన ఆశీర్వాదాలు మీ జీవితాన్ని తాకబోతున్నాయి. If God can increase or if God can fill every empty vessels with one bottle of oil, God can do it today. ఒక్క బుడ్డి యొక్క నూనెతో అన్నిటిని నింపిన దేవుడు మీ పక్షమున ఏ కార్యమునైనా చేయడానికి సామర్థ్యము కలిగినవాడు. If you reason with your human mind, it is impossible. నీ ఆలోచన సామర్థ్యంతో నువ్వు ఆలోచిస్తే అది అసాధ్యమైనది. Come on brother, simply don't say. ఏంటి
అన్నగారు మీరు ఎట్లా We అంటారు? don't speak this and that. మీరు ఎంత అంత అట్లెట్లా అయిపోతుంది? With your human mind, with our human mind, we will think like that. మానవుని ఆలోచన పరంగా, మన ఆలోచన పరంగా ఇది అసాధ్యమే. Because fallen mind thinks in that way. ఎందుకంటే పడిపోయిన ఆలోచన విధానం ఆ విధంగానే But ఆలోచిస్తుంది. if you understand the God of the Bible, కానీ బైబిల్లో గనుక ఈ దేవుణ్ణి మీరు అర్థం చేసుకున్నట్లయితే it is so simple and easy for him to do this. ఈ దేవుడికి ఇటువంటి కార్యాలు చేయడం చాలా సులువుగా ఉంటాయి. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. So the first day I said, if you can do what you can do, God will do what you can never do. మొట్టమొదటి రోజుగా మీకు నేను చెప్పి ఉన్నా, మీరు ఏది చేయగలరో అది చేసినట్లయితే దేవుడు చేయగలడు. కానీ మీరు ఏది చేయగలరో అది చేయలేకపోయినట్లయితే దేవుడు ఏమి చేయగలడో అది చేయలేడు. Told well. Give him a clap. The reason why we are not able to see the work of the Lord is we don't do what we ought to do, and that is why God is unable to do what he can do. మన జీవితాల్లో ఎందుకని దేవుని యొక్క అద్భుతమైన కార్యాలను అనుభవించలేకపోతున్నామంటే మనము ఏమి చేయగలమో అది చేయట్లేదు. Without you taking one step, God cannot do anything. నువ్వు ఒక్క అడుగు తీసుకోకుండా దేవుడు నీ పక్షమున ఎటువంటి అడుగులు తీసుకోలేడు. Without you raising the rod, God cannot split the Red Sea. అదిగో నువ్వు గనక ఆ యొక్క కర్రని ఎత్తకపోతే But దేవుడు ఎర్ర సముద్రమును విడగొట్టలేడు. Raising a stick in your hand is very simple, but splitting a Red Sea is hard, and it is not possible for us, but it is easy for him. నీ చేతిలో ఉన్న నీ కర్రని ఎత్తడం చాలా సులువే గాని నీకు ఎర్ర సముద్రమును పాయలు చేయడం చాలా కష్టము. కానీ ఈ దేవుడికి ఎర్ర సముద్రమును పాయలు చేయడం చాలా సులువైనది. The Lord is telling, దేవుడు చెప్తున్నాడు, do what is simple to you. నీకు ఏదైతే సులువుగా ఉందో ఆ కార్యాన్ని నువ్వు చెయ్యి. I will take care of the hard part. అదిగో ఏదైతే కష్టమైన ఉందో అది నేను You చూసుకుంటా. need not worry about road and way. అదిగో నువ్వు కంగారు పడాల్సిన పని లేదు. You need not worry about how this will happen, that will happen. అది ఎలా జరుగుతుంది, ఇది ఎలా జరుగుతుంది, నువ్వు ఆలోచించాల్సిన పని లేదు. You just do what you can do, నువ్వు ఏమి చేయగలవు అది నువ్వు చెయ్యి. and you see what I can do. నువ్వు చూడగలుగుతావు నేను ఏం చేయగలను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. Now this lady is crying. ఇదిగో ఈ విధవరాలు ఏడుస్తుంది. And now Elisha asked, ఎలీషా అడుగుతున్నాడు, what can I do for you? నేను నీకు ఏమి చేయగలను, What can I do for you? నేను నీకేం చేయగలను. When Elisha asked this question, ఎలీషా ఎప్పుడైతే ఈ ప్రశ్నను అడిగాడు, something struck his mind. ఒక ప్రశ్న చేత తను సందిగ్ధపడ్డాడు. Oh, this question I remember. అదిగో నాకు ఒక ప్రశ్న నాకు గుర్తొస్తుంది. Oh, the question I'm asking to this woman, I remember. ఇదిగో నేను ఏదైతే ప్రశ్న అడుగుతున్నానో ఆ ప్రశ్న నాకు గుర్తొస్తుంది. Because this was the question which was asked by his master at a very crucial time. ఎందుకంటే ఇటువంటి ప్రశ్ననే నా యజమానుడు ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో అడిగి ఉన్నాడు. When Elijah was about to be taken off, ఎప్పుడైతే ఏలియా గారు పైకి వెళ్ళక మన ముందు Elijah is calling Elisha and telling, ఎలీజా పైకన్నా వెళ్ళకే ముందు ఎలీషాను పిలుస్తున్నారు. the Lord has told me to go to Bethel. ఇదిగో ఎలీషాతో అంటున్నారు, దేవుడు చెప్తున్నాడు నువ్వు బేతేలుకు వెళ్ళు. So Elisha, stay here. ఎలీషా నువ్వు ఇక్కడే ఉండు. From Gilgal, I'm going to Bethel. ఇదిగో గిల్గాదు నుంచి నేను బేతేలుకు వెళ్తున్నాను. As per the law and the regulation of master and disciple. ఇది యజమానుడికి అలాగే యజమాను ఒక గురువు గారికి శిష్యుడి గారికి ఉండే సంబంధం. Listen carefully. జాగ్రత్తగా వినండి. Listen carefully. జాగ్రత్తగా వినండి. If master says one thing, యజమానుడు గురువు గారు ఒక మాట చెప్పారు అని అంటే, a disciple is obliged to obey. అన్ని వేళలా వింటున్న శిష్యుడు ఆ మాటని పాటించడానికి ఇష్టంగా ఉండాలి. He is obligated. He cannot say a word against the master. అదిగో తన గురువు గారికి వ్యతిరేకంగా ఏ మాట మాట్లాడడానికి అవకాశమే లేదు. But now when Elijah says, Elisha, don't come, stay here. ఎప్పుడైతే ఎలీయా గారు చెప్తున్నారో మీరు ఇక్కడే ఉండండి, రావడానికి వీల్లేదు అని, Elisha replies saying, as the Lord lives and as you yourself live, I am not going to stay, I will follow you. ఎలీషా ఏమని చెప్తున్నాడో తెలుసా? జీవము కలిగిన దేవుడు జీవించును గాక, నేనైతే నిన్ను వదలను. Your father, your mentor can say, don't follow me. Your father, your leader, your mentor may say, don't come back of me. మీ నాయకుడు మీ తండ్రి గారు మీతో అనవచ్చు, నా వెనకాల రావద్దు, నన్ను ఫాలో అవ్వద్దు అని. No, it's enough, over, don't come. ఇదిగో చాలు ఇంకా రావద్దు అని చెప్పవచ్చు. But you as a son, as a disciple, నువ్వు ఆయన శిష్యుడుగా, ఆయన కుమారుడుగా, if you are in a desperate condition, నువ్వు గనక ఆసక్తితో కలిగి ఉన్నట్లయితే, or if you love the master, నువ్వు గనక నీ గురువు గారిని బహుగా and if you love the thing which the master carries, ఇదిగో నీ గురువు గారిలో ఏదైతే మోసుకెళ్తున్నాడో అది నీకు ఇష్టంగా he అయినట్లయితే, says, I cannot.
ఇదిగో దాన్ని ప్రేమించినట్లయితే I నా వల్ల cannot. కాదు, నా వల్ల కాదు. ఇక్కడ And I tell ఉండిపోతావు. you, you cannot. నీ వల్ల కాదు, You cannot. నీ వల్ల కాదు. The Bible says he Bible left. చెప్తుంది. Both left. ఇద్దరు కలిసి అక్కడి నుంచి They left to బయలుదేరారు. Bethel. There also the same thing. From Bethel to Jericho, and from there also the same thing. బెతేల్ నుంచి ఎరికోకి వచ్చారు, ఎరికో నుంచి అలాగే ఎక్కడ కానీ ఎలీషా గారు ఏలియాని వదలడం లేదు. Elisha is saying, no, I will follow you. ఇదిగో ఎలీషా అంటున్నాడు, నేను నిన్నే I వెంబడిస్తాను, will follow you. నేను నిన్నే వెంబడిస్తాను. And here an interesting thing is happening. ఇక్కడ ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే In Bethel, బేతేల్లో a group of prophets, they come and ask Elisha, బేతేల్లో ఒక సమూహముగా ఉన్న ప్రవక్తలు వచ్చి ఏలియా గారిని ఎలీషాని అడుగుతున్నారు, do you know that your master is going to fly away today? నీకు తెలుసా మీ యొక్క గురువు గారు ఎత్తుకో పైకి లేపబడుతున్నారు ఈ రోజు? Do you know? మీకు తెలుసా? Remember, గుర్తుంచుకోండి, Elisha is so close to Elijah. ఎలీషా ఏలియా గారికి చాలా సాన్నిహిత్యం కలిగిన వాడు. If this group of prophets who are far away from Elijah know that he is going to be taken off, will Elisha not know that he is going to be taken off? మీరు అనుకుంటున్నారా ఎక్కడో గ్రూప్ సమూహముగా ఉన్న ప్రవక్తలకే ఏలియా గారు వెత్తబడుతున్నారనే విషయం తెలిసినప్పుడు ఏలియాతో ఇంత సాన్నిహిత్య సంబంధం కలిగిన ఎలీషాకి ఈ విషయం తెలియదంటారా? But why did they ask like that? ఎందుకని అడిగాడు? They are mocking him ఎందుకనంటే వాళ్ళు and saying, ఎందుకంటే ఎలీషా గారిని వాళ్ళు ఏళన you చేస్తున్నారు. fellow, 24/7 you are with him. అదిగో నువ్వు ఆయనతో 24 గంటలు ఆయనతో ఉంటావు కదా, నీకు ఈ విషయం తెలియదు అన్నట్టు You left your father, mother following him. అదిగో నువ్వు ఆయన్నే వెనక వెంబడిస్తున్నావు You కదా, are going with him. ఆయనతోనే You వెళ్తున్నావు are కదా. always sleeping there. అదిగో నువ్వు ఆయనతోనే పడుకుంటున్నావు కదా. And today he is going to fly away. ఇదిగో ఈ రోజు ఆయన వెళ్ళిపోతున్నాడు, You are going to be alone. నువ్వు ఏకాకిగా What ఉండబోతున్నావు. are you going to do? నువ్వు ఏం చేయబోతావు? They are mocking him. అదిగో వాళ్ళు They హేళన are చేస్తున్నారు. questioning him. వాళ్ళు ప్రశ్నలు You know సంధిస్తున్నారు. what Elisha said? ఎలీషా ఏం చెప్పాడో తెలుసా మీకు? எனக்கு தெரியும் சுமாரு. నాకు తెలుసు. Which means எனக்கு தெரியும் நீ மூடு. எனக்கு தெரியும். I know. Be quiet. నాకు తెలుసు మీరు కామ్ గా ఉండండి, Ah. నిశ్శబ్దంగా ఉండండి. Telugu, I don't know what is there actually, but Tamil எனக்கு தெரியும் சுமாரு. That is the exact translation. నాకు తెలుసు మీరు నిశ్శబ్దంగా ఉండండి. మూసుకో. I know. What is that? మాట్లాడు. What? నాకు తెలుసు. నాకు తెలుసు నువ్వు మూసుకో. నీవు మూసుకో. That is what Elisha said. అదే విధంగా ఎలీషా చెప్పాడు. If somebody is questioning you, ఎవరైనా నిన్ను ప్రశ్నలు అడుగుతుంటే reply immediately from your mouth should come, నాకు తెలుసు నీ మూసుకో. మిమ్మల్ని ఎవరైనా ప్రశ్నలు అడుగుతుంటే Hallelujah. ఇలాగే చెప్పండి, నాకు తెలుసు. Hallelujah. హల్లెలూయా. Elisha in Bethel gives the same answer, and in Jericho he gives the same answer. యెరికోలోను అలాగే బేతేల్లో కూడా ఎలీషా ఇదే ఒక సమాధానాన్ని వాళ్ళకి ఇచ్చి ఉన్నాడు. Now Elijah comes to Jordan. ఇదిగో ఇప్పుడు యోర్దాను నదికి ఏలియా వస్తున్నాడు. Oh, Jordan means death. యోర్దాను అనగా మరణము. The word Jordan, actual meaning of Jordan is death. యోర్దాను యొక్క అర్థం ఏంటంటే మరణము. So Jordan is so heavy running. యోర్దాను నది చాలా ఎక్కువగా ప్రవహిస్తుంది. Elisha is there standing beside. ఎలీషా గారి పక్క నుంచొని ఉన్నారు. Elijah took his cloak. ఏలియా తన వస్త్రాన్ని తీశారు. The Bible says he folded his cloak తన దుప్పటిని ఇలా మడత పెట్టాడు. without saying anything. ఏం చెప్పకుండానే He just hit Jordan. ఆ యోర్దాను నదిని ఈ విధంగా కొట్టాడు తన The దుప్పటి Bible చేత. says Jordan split into two. ఇక్కడ బైబిల్ చెప్తుంది యోర్దాను రెండుగా And విడిపోయింది. Elijah and Elisha walked on dry land. ఎలియా ఎలీషా ఆ యోర్దాను నుంచి దాటి వెళ్ళారు. And the Bible says బైబిల్ చెప్తుంది a group of prophets, కొంతమంది సమూహం కలిగిన they were ప్రవక్తలు watching from a distance. వారు దూరం నుంచి గమనిస్తున్నారు. They are watching. వారు They are గమనిస్తున్నారు. watching. వారు watching. గమనిస్తున్నారు. వారు They గమనిస్తున్నారు. are watching. వారు But గమనిస్తున్నారు. these are walking. ఇదిగో వాళ్ళేమో గమనిస్తున్నారు, walking. వీళ్ళేమో నడుచుకుంటూ They are వెళ్ళిపోతున్నారు. walking. వీళ్ళు నడుస్తున్నారు, But they are watching. వారేమో గమనిస్తున్నారు. Elijah and Elisha are walking. ఏలియా ఎలీషా నడుస్తున్నారు, Prophets are watching. ప్రవక్తలేమో గమనిస్తున్నారు. Now they cross Jordan. వారు యోర్దాను దాటారు. And now Elijah looks at Elisha. ఏలియా ఎలీషాను చూసినప్పుడు, What can I do for you? నేను నీ కోసం ఏం చేయగలను? He did not ask at Gilgal. He did not ask at Bethel, not at Jericho. But after crossing Jordan, Elijah asked Elisha, what can I do for you? యోర్దానులో బేతేల్లో ఎక్కడ అడగలేదు, కానీ ఎప్పుడైతే యోర్దాను దాటి వచ్చిన తర్వాత అడుగుతున్నారు. When నేను నీకేం Elijah చేయగలను? asked that question, ఎప్పుడైతే ఏలియా ఆ ప్రశ్న అడిగాడు, for this is what I came all the way. ఎలీషా అనుకుంటున్నాడు కదా, దీనికోసమే నేను ఇంత దూరం నీతో పాటు ప్రయాణించొచ్చా. He holded on. పట్టుకున్నాడు. And immediately he replies, ఇమిడియట్ గా తను ఆ సమాధానం ఇస్తున్నాడు. without a second thought, ఒక్క నిమిషం కూడా he ఆలోచించుకోకుండా, said, I want the double portion of your spirit. అదిగో నీ ఆత్మ రెండంతలుగా నాకు The కావాలి. double portion. ఇదిగో నువ్వు తీసుకెళ్తున్న రెండంతల double ఆత్మ నాకు anointing. కావాలి. నాకు రెండంతల I అభిషేకం want కావాలి. more than you. నాకు నీకన్నా ఎక్కువైన అభిషేకం నాకు కావాలి. When somebody listens that, మీరు కనుక
బాగా జాగ్రత్తగా వినండి. Immediately ego comes up. జాగ్రత్తగా వినే వేరే వాళ్ళైతే వారికి అసూయ అనేది లోపల నుంచి తన్నుకుంటూ బయటకు వస్తుంది. More than me? నాకన్నా ఎక్కువ, More than me? నాకన్నా ఎక్కువ. That is why Elijah immediately gives a condition there. అందుకనే ఏలియా అక్కడ ఒక షరతు And he పెడుతున్నాడు. says, you asked for a difficult thing. నువ్వు చాలా కఠినమైన దాన్ని అడిగావు. To give double portion for Elijah is difficult thing, but for God it is easy. ఏలియా కన్నా రెండంతలుగా అభిషేకాన్ని ఎలీషా కోవడం అనేది ఏలియాకి కష్టం, కానీ దేవునికి సాధ్యం. As a man, ఒక to మనుషుడుగా, impart what I carry, I may think, why should I give this brother? Why should I give my anointing? But God, He can give mine, He can add His, and He can give three, triple, and He can fill you. ఒక మనుషుడుగా నా అభిషేకాన్ని ఇవ్వడం కష్టమే, కానీ దేవుడికి నాకన్నా రెండంతలుగా అభిషేకాన్ని మీకు ఇవ్వడం చాలా సులువైన. When I was meditating, నేను దీన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు I understood the heart of Elijah. నేను ఏలియా యొక్క హృదయాన్ని నేను అర్థం చేసుకున్నాను. Elijah is not that much willing to give his double portion. ఏలియా అంత ఈజీగా తన యొక్క రెండంతల ఆత్మని ఇవ్వడానికి ఇష్టపడట్లా. But one heart is getting ready and pleading for something more. లోపల కానీ హృదయము ఎక్కువగా ఆశించడానికి సిద్ధపడుతూ ఉంది. If you are desperate for something more, నీ హృదయంలో ఎక్కువగా పొందుకోవాలని I tell you this is your night. ఈ రాత్రి కాలము నీ రాత్రి. I tell you this is your night. ఈ రాత్రి నీ రాత్రి. I tell you this is your night. నీ రాత్రి, ఈ రాత్రి నీ రాత్రి. Oh, he sees, God sees such a heart. అదిగో నువ్వు ఏం చూస్తున్నావో దేవుడు చూస్తున్నాడు. You know what Elijah said? ఏలియా ఏం చెప్తున్నాడో తెలుసు. You asked for a difficult thing. నువ్వు చాలా కష్టమైన దాన్ని అడిగావు. చాలా కష్టం. చాలా కష్టం. చాలా కష్టం. చాలా కష్టం. But one thing, కానీ ఒకటి, if you see me when I am taken off, నువ్వు గనక నేను పైకి వెళ్ళేటప్పుడు నువ్వు నన్ను చూడగలిగితే, you will have what you wanted. ఇదిగో నువ్వు ఏది అడిగావో అది నువ్వు పొందుకుంటావు. And Elisha, okay. ఎలీషా అనుకుంటున్నాడు, I ఓకే will see you. నేను నిన్ను చూస్తా. I will see you. Isaac, come. నేను నిన్ను చూస్తా. I will see you. నేను నిన్ను చూస్తా. Isaac is a good boy. ఐజాక్ He చాలా shines brighter అవుతాడు. every day. ప్రతిరోజు Amen. You will shine brighter. Hallelujah. This nature of your shyness will vanish. And you will be, come, let me tell you, come. So I am Elisha and he is Elijah. నేను ఎలీషాని, ఈ సహోదరుడు ఏలియా. So now Elijah has started to walk. ఏలియా నడవడం ఆరంభించాడు. I am following him. ఎలీషా ఆయన I have వెంబడిస్తున్నాడు. fixed my eyes on him. ఎలీషా తన యొక్క తన కనుదృష్టినంతా ఏలియా మీద పెట్టి Now Elijah sat down. ఎప్పుడైతే ఏలియా I'm కూర్చున్నాడు, looking at him. ఎలీషా అలాగే చూస్తున్నాడు. Elijah stood up. ఏలియా ఎప్పుడైతే I'm నుంచున్నాడు, looking at him. ఎలీషా అలాగే చూస్తున్నాడు. Elijah went up. ఏలియా ఎప్పుడైతే పైకి వెళ్ళాడు, I'm looking at him. ఎలీషా అలాగే చూస్తున్నాడు. Elijah walks. ఏలియా I'm నడుస్తున్నాడు. looking at him. ఆయన అలాగే ఎలీషా నడుస్తూ ఉన్నాడు. I have fixed my eyes. ఎలీషా తన కనుదృష్టి మొత్తాన్ని Zoomed so sharp ఖచ్చితంగా ఏలియా మీద పెట్టి ఉన్నాడు. because I want what I asked. ఎందుకంటే నేను ఏదైతే అడిగానో అది పొందుకోవాలి అనేది ఎలీషా యొక్క ఆశ. I am not going to return in failure. ఇదిగో నేను ఏదైతే కావాలని ఆశపడుతున్నానో దాన్ని పొందుకోకుండా అయితే నేను వెనక్కి వెళ్ళను. I asked and I will receive. నేను ఏదైతే అడిగానో దాన్ని పొందుకుంటా. I will never walk from Elijah with an empty hand. ఇదిగో నేను ఖాళీ చేతులతో ఏలియా దగ్గర నుంచి బయటికి రాను నేను. So I will see him. ఇదిగో నేను చూస్తాను. My focus is on him. నా యొక్క ఏకాగ్రత అంతా ఆయన మీద పెడతాను. Now a time came. ఆ సమయం వచ్చింది. The Bible says a whirlwind. ఒక బైబిల్ చెప్తుంది ఒక పెద్ద గాలి వచ్చింది. Oh, it separated Elijah and Elisha. ఆ పెద్ద గాలి ద్వారా ఏలియా ఎలీషా అనేది Chariots of fire. వారు దూరంగా వచ్చింది, రథములు Oh, వచ్చినాయి. it took Elijah. అదిగో ఏలియా పైకి ఎత్తబడుతున్నాడు. Now Elisha, ఎలీషా he has seen wind but not whirlwind. ఇదిగో ఎలీషా చూస్తున్నాడు ఒక గాలిని. He has seen the wind but not the whirlwind. ఇదిగో అక్కడ ఎలీషా గాలిని చూస్తున్నాడు కానీ ఈ లోకపు యొక్క గాలి కాదు. He has seen horses but not fiery horses. ఇదిగో ఆయన గుర్రాలను చూస్తున్నాడు కానీ అగ్ని రథాలను He చూడట్లేదు. has seen chariots but not fiery chariots. అక్కడ రథాలను చూస్తున్నాడు కానీ అగ్ని రథాలను When చూడట్లేదు. everything was a distraction, ఏదైతే అక్కడ వెళ్ళిపోతూ ఉందో, Elisha's eye was fixed so sharply on Elijah ఇదిగో ఎలీషా యొక్క కనుదృష్టి మొత్తాన్ని ఏలియా మీద పెట్టి ఉన్నాడు. because he want what he asked. ఎందుకంటే ఎలీషాకి తను ఏది కావాలని He ఆశపడుతున్నాడు is so desperate for the Spirit of God. ఇదిగో ఆ యొక్క ఏలియా మోస్తున్న ఆ ఆత్మని పొందుకోవడానికి చాలా ఆత్రుతతో ఉన్నాడు. He learned from his master. ఇదిగో ఏలియా దగ్గర నుంచి తను పొందుకోవాలి. Oh, that every move he makes is by that Spirit. అదిగో ఏ ఆత్మ చేత అయితే ఏలియా నడిపించబడ్డాడో ఆత్మ కావాలి. Angels come and talk to him. అదిగో దేవదూతలు మాట్లాడుతూ ఉండేవి. Crows come and feed him. అదిగో Crows come and feed him. కాకులు వచ్చి ఆహారాన్ని పెడుతూ ఉండేవి. He has seen every move of Elijah. ఏలియాకి సంబంధించిన ప్రతి దాన్ని చూస్తూ వచ్చాడు అక్కడ దాకా. And he wants more of that. అదిగో ఏలియా కన్నా ఎక్కువ
He's ఆత్మ looking. కావాలి. He's looking. చూస్తున్నాడు. He's looking. చూస్తున్నాడు. Elijah is flying away. ఏలియా వెళ్తూ ఉన్నాడు. The Bible says బైబిల్ చెప్తుంది Elisha tore his robe ఎలీషా తన వస్త్రాన్ని చించి and he shouted, గట్టిగా అరిసి saying, my father, my father. నా తండ్రి నా తండ్రి, The Bible says, my father, my father. నా తండ్రి నా తండ్రి. Oh, I see the chariots and chariotees of Israel. ఇదిగో నేను రథాలు చూస్తున్నాను. When he was screaming, ఎప్పుడైతే ఎలీషా గట్టిగా అరుస్తూ ఉన్నాడో, the agony in him was, ఆ లోపల ఉన్న వేదనతో కూడిన ఆకలితో కూడిన ఆ అరుపు, I have not received what I asked. నేను ఏదైతే కావాలనుకుంటున్నానో అది నేను పొందుకోలేదు అనే బాధ. Oh master, ఓ నా యజమానుడా, you have left me without giving what I asked. నేను ఏదైతే అడిగానో అది ఇవ్వకుండా నువ్వు వెళ్ళిపోతున్నావు. I asked for the double portion. నేను రెండంతల ఆత్మను అడిగి ఉన్నా. I saw you till the last moment, నేను నిన్ను చివరి నిమిషం దాకా చూస్తూనే but you ఉన్నా. have not given me. కానీ నువ్వు నేను అడిగింది ఇవ్వట్లేదు. That is the cry of Elisha. అటువంటి ఆవేదనతో కూడిన బాధతో కూడిన అరుపు బయటకు అరుస్తున్నాడు. I think and I also believe, I don't know whether with knowledge or without knowledge of Elijah, నేను నమ్ముతున్నాను ఏలియాకి తెలుసో తెలీదో, the mantle of Elijah, ఏలియా యొక్క అభిషేక వస్త్రము, the mantle of Elijah, ఏలియా యొక్క అభిషేక వస్త్రము, it's so surprising to me. అది నాకు చాలా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. Elijah would be 80 or 85, 90 kilos. kg. ఏలియా 80-85 కిలోలు కేజీలు బరువు ఉండొచ్చు. When this whirlwind can carry that much of weight and take upwards, ఈ గాలి, ఆ బలమైన గాలి అంతగా లేపింది కలిగితే, how come a weightless shawl can come down in the midst of that wind? అంత బలమైన గాలి ఏలియాని, అంత బరువైన ఏలియాని లేపగలిగితే ఏ బరువు లేని ఆ వస్త్రం ఎలా కిందకు వచ్చింది? When a desperate cry is made from this earth, ఇదిగో ఈ భూలోకం మీద నుంచి ఆశతో కూడిన అరుపు, impossibilities will come from above. అసాధ్యమైన కార్యాలు పైనుంచి కిందకు వస్తూ ఉంటాయి. Hallelujah! హల్లెలూయా! The Bible says Elijah disappeared. బైబిల్ చెబుతుంది ఏలియా అదృశ్యమయ్యాడు. Elijah disappeared. ఏలియా అదృశ్యమయ్యాడు. But the shawl, కానీ అతని యొక్క వస్త్రము, oh, it is now down. అది ఎలా తిరుగుతూ కిందకు వచ్చింది. Now Elisha saw this shawl. ఎలీషా ఎప్పుడైతే ఆ వస్త్రాన్ని చూశాడో, I didn't ask for the shawl. నేను ఈ యొక్క వస్త్రం గురించి అడగలేదు. I asked for a double portion. నేను రెండంతల ఆత్మ గురించి అడిగాను. I thought after seeing the way I looked him till the last, maybe before the whirlwind appeared, Elijah might have said, hey Elisha, you looked me for much time. నేను అనుకున్నాను, నేను చివరి దాకా చూశాను కదా ఎలా వెళ్ళాడో అదంతా. నేను అనుకున్నా ఏలియా నాయకు చూసి నువ్వు ఏదైతే అడిగావో అది నీకు ఇస్తున్నా అని మాట్లాడతాడేమో అనుకున్నా. Come on, bow down, kneel down. అర్జెంట్గా నువ్వు మోకాలు I'm going to anoint you. నేను నిన్ను అభిషేకించి వెళ్తాను. You are going to receive. ఇదిగో నువ్వు అభిషేకాన్ని You are going to receive double portion. నువ్వు రెండంతల ఆత్మను పొందుకుంటావు. And he placed his hand ఆయన యొక్క హస్తాన్ని వేసి and said, take, receive. పొందుకో. But Elijah did not do that. కానీ ఏలియా ఆ విధంగా చేయలేదు. He just left off. అలాగే వెళ్ళిపోయాడు. So Elisha is now in a question. ఎలీషా ఇప్పుడు ఒక ప్రశ్నతో మిగిలి ఉన్నాడు. And the shawl, అక్కడ ఆ వస్త్రంతో, the shawl, ఈ యొక్క వస్త్రం, ఈ దుప్పటి, I know the shawl. నాకు ఈ దుప్పటి తెలిసే. This was the shawl which was put on my shoulder when I was plowing the field. నేను ఎప్పుడైతే ఏలియా గారితో ఉన్నప్పుడు ఈ వస్త్రం నా భుజాల మీద కూడా వేసుకుని I have seen this mantle, this clock 24 hours on the shoulders of Elijah. ఏలియా మీద ఈ వస్త్రం 24 గంటలు ఉండటాన్ని నేను చూస్తూ ఉన్నా. This is very used one. అదిగో అది ఆల్రెడీ ఉపయోగించిన వస్త్రం Elijah కదా. is a fast runner than horses. ఇదిగో ఏలియా గుర్రముల కన్నా బహువేగముగా పరిగెత్తగలిగిన When వాడు. you run, what happens? నువ్వు నడిస్తే ఏమవుతుంది? What happens? మీరు నడిస్తే ఏమవుతుంది? What happens? When you run, what happens? Samson, what happens when you run? మీరు పరిగెత్తితే ఏం జరుగుతుంది? Huh? What he says? Don't know. What will happen when you run, man? మీరు పరిగెత్తినప్పుడు ఏం జరుగుతుంది? Yeah, you will sweat. మీకు You will sweat. చెమట వస్తుంది కదా. Yeah, you will breathe. You will sweat. మీకు So చెమట వస్తుంది. Elisha has seen several times that Elijah wiping his sweat with the shawl. ఎలీషా అనేక సందర్భాల్లో చూచి ఉన్నాడు తన గురువు గారు చెమట పట్టినప్పుడల్లా ఇదే దుప్పటితో తుడుచుకోవటం. Sometimes he gets cold, he does this with the shawl. శీతాకాలంలో ఎప్పుడైతే చీవుడు వస్తున్నప్పుడు అదే టవల్తో తుడుచుకోవడం కూడా చూచి ఉన్నాడు. And Elisha thinks, I don't know whether he washed it or not. ఆయన ఉతికాడో ఉతకలేదో తెలియదే Oh, అనుకుంటున్నాడు. I know everything about the shawl. నాకు ఈ దుప్పటి గురించి అన్ని తెలుసు కదా. I did not ask for a shawl. అయ్యో నేను దుప్పటి గురించి కాదు కదా I did not ask for a clock. నేను
నేను ఈ గుడ్డ గురించి కాదు, I asked for a double portion. నేను అడిగింది రెండంతల అభిషేకం. And I looked you till the last moment. ఇదిగో నేను చివరి నిమిషం వరకు నేను చూస్తూనే ఉన్నా. I don't want this. నాకు ఇది పుడద్దు, This is waste. ఇది దేనికి ఉపయోగపడదు, I don't want this shot. నాకు ఇది వద్దు. If Elisha would have done what I did now, ఇదిగో నేను ఏదైతే ఇప్పుడు దాకా చెప్పానో అలా గనక ఎలీషా చేసి ఉన్నట్లయితే, Elisha would have not split the Jordan. Elisha would have walked around Jordan and left. ఎలీషా ఆ యొర్దాన్ని విడగొట్టకుండా యొర్దాను చుట్టూ తిరిగి వెళ్ళిపోయేవాడు. But what he did, కానీ ఏం చేశాడు? what he did, ఏం చేశాడో తెలుసా? he took the shawl. ఆ దుప్పటిని తీసుకున్నాడు. He took the shawl. ఆ దుప్పటిని తీసుకున్నాడు. Whether he knew or not, అది కొత్తదా కారా, knowingly or unknowingly, ఆయనకి తెలిసినా he తెలియకపోయినా honored the shawl. ఆ దుప్పటిని ఆయన He గౌరవించాడు. honored this mantle. ఆ యొక్క అభిషేక And వస్త్రాన్ని he comes గౌరవించాడు. before death. అదిగో ఒక మరణానికి ముందు వచ్చినప్పుడు, He comes before Jordan. ఒక యొర్దాను నదికి ముందుకు వచ్చినప్పుడు, Oh, he stands before death. అదిగో ఆ మరణపు ముందు నుంచోని Death is running in front of him. మరణం అనేది తన ముందు వెళ్తూ ఉంది. And the Bible says, బైబిల్ చెప్తుంది, Elijah folded his shawl. Elisha. ఎలీషా యొక్క వస్త్రాన్ని మడచిపెట్టి And he asked a question and hit Jordan. ఒక ప్రశ్న అడిగి దాని ఆ యొర్దాను నదిని What was కొట్టాడు. that question? ఏ ప్రశ్న అడిగాడు? What was that ఏ question? ప్రశ్న అది? Where is the Lord God of Elijah? ఎక్కడున్నాడు నా ఏలియా, నా గురువు గారైన ఏలియా దేవుడు? Because agony and the thought in his mind is, ఎందుకంటే తన లోపల ఉన్న ఆ వేదన, I asked for a double portion, I didn't get. నేను రెండంతల అభిషేకం అడిగాను, నేను పొందుకోలేదు. Oh God of Elijah, I think when Elijah was taken off, you two went somewhere. అదిగో ఏలి యొక్క దేవుడు ఏలియాను తీసుకుని వెళ్ళాడు. I don't know where you are now. నువ్వు ఎక్కడున్నావో నాకు తెలియదు. I don't know where is my double portion. ఎక్కడుందో నా రెండంతల అభిషేకం నాకు తెలియదు. And without his knowledge, తనకు తెలిసి తెలియని తనముతో, or knowingly or unknowingly, తెలిసిన తెలియని తనముతో he asked this question and hits Jordan. ఆ ప్రశ్న అడిగి యొర్దాను నదిని కొట్టాడు. God did not open heaven and say, hey Elisha, I am with you. No. అదిగో ఆ యొర్దాను నది కొట్టంగానే ఆకాశం తెరబడి ఎలీషా నేను నీతో ఉన్నాను అని చెప్పలేదు. God did not do that. దేవుడు అలా చెప్పలేదు. But do you know what God did? కానీ దేవుడు ఏం చేశాడు? You know what God did? దేవుడు ఏం చేశాడు? He split Jordan యొర్దాను నదిని రెండు పాయలుగా చేశాడు. and proved Elisha. ఎందుకంటే ఏలి యొక్క దేవుడు నేను Hey నిరూపించాను. Elisha, ఓ ఎలీషా, you asked for a double portion. నువ్వు రెండంతల అభిషేకం అడిగావు. Your master was not that much willing to give. ఇదిగో నీ యొక్క గురువు గారు ఇవ్వడానికి అంత ఇష్టపడలేదు. But I am your heavenly master. నేను నీ పరలోకపు తండ్రిని. Oh, I am far willing. నేను చాలా ఇష్టపడుతున్నా. When you honored the shawl, ఇదిగో నువ్వు ఎప్పుడైతే ఈ దుప్పటిని when you గౌరవిస్తావో, took the shawl, నువ్వు ఎప్పుడైతే ఆ దుప్పటిని or the తీసుకున్నావో, anointing with the shawl carried, the anointing with the shawl, ఇదిగో ఏదైతే ఈ అభిషేకాన్ని నువ్వు or చూసావో, the spirit with Elijah carried, ఏ అభిషేకము ఏ ఆత్మనైతే ఏలియా తీసుకెళ్ళడం చూసావో, I have given or I have sent the double portion when you honored and took the shawl, and now it is upon you. ఎప్పుడైతే గౌరవపూర్వకంగా ఆ దుప్పటిని తీసుకున్నావో నేను నీకు ఇచ్చేసి ఉన్నా. When you took the shawl, ఎప్పుడైతే నువ్వు ఆ దుప్పటిని తీసుకున్నావో, the double portion which you asked నువ్వు ఏదైతే రెండంతలుగా అడిగావో is given. నీకు ఇవ్వబడి ఉన్నది. Is given. ఇది నీకు ఇవ్వబడి And you know ఉన్నది. what God did? దేవుడు ఏం చేశాడో తెలుసా? I'm not somewhere Elisha. నేను ఎక్కడో లేను ఎలీషా. I have not gone with Elijah. నేను ఏలియాతో లేను. Elijah has left you. ఏలియా వదిలేశాడేమో, But right now, కానీ ఇప్పుడు I am with you. నేను నీతో ఉన్నాను. I am with you. నేను నీతో ఉన్నాను. I am with you. నేను నీతో ఉన్నాను. In front of your Jordan. ఇదిగో నీ యొక్క యొర్దాను నది In ముందు, front of death, what you're facing. ఇదిగో నీ మరణకరమైన పరిస్థితులు. Oh, you are thinking, I'm going through a deadly situation. అయ్యో నేను మరణకరమైన పరిస్థితులు గుండా Oh, my వెళ్తున్నాను. family is about to die. అయ్యో నా కుటుంబం చనిపోయే స్థితిలో My ఉంది. relationship is about to die. నా సంబంధాలన్నీ చనిపోయే స్థితిలో My ఉన్నాయి. finance is dying. నా ఆర్థిక పరిస్థితి క్లిష్టంగా I ఉంది. don't know how I'm going to cross. నేను ఎలా వెళ్ళాలో తెలియదు ఈ పరిస్థితుల I నుంచి don't know how I'm బయటికి. going to walk. నేను ఈ పరిస్థితులు కూడా ఎలా వెళ్ళాలో తెలియదు. Tonight the Lord is telling ఈ you, రాత్రి కాలమైన దేవుడు చెప్తున్నాడు, you will walk and cross Jordan. ఇదిగో నువ్వు నడుచుకుంటూ ఆ యొర్దాను నది దాటి వెళతావు. You will not fear Jordan. నువ్వు యొర్దాను చూసి భయపడనే పడవు. You will not fear death, నువ్వు మరణాన్ని చూసి భయపడవు. because I have given you life. ఎందుకంటే నేను నీకు ఇచ్చి ఉన్నాను జీవమును. You will kill death and walk over abundantly with the abundant life which God has given you. నేను నీకు జీవమును ఇచ్చి ఉన్నా. నువ్వు మరణము చంపి సమృద్ధిగా ముందుకెళ్తావు. You will kill death. నువ్వు మరణాన్ని చంపుతావు. Amen. ఆమేన్. How many of you believe with me? ఎంతమంది నమ్ముతున్నారు నాతో కలిసి? We will destroy death. మనము మరణాన్ని చంపబోతున్నాం. Death is a destruction. మరణం అనేది But నాశనకరమైనది. when we carry that abundant life, మనం ఎప్పుడైతే ఆ సమృద్ధి జీవాన్ని we మోస్తున్నామో, are the killers of death. మనం ఆ మరణమును నాశనం చేసేవాళ్ళం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెప్తుంది, when Elisha was walking,
ఎలీషా ఎప్పుడైతే నడుస్తున్నాడు, now Elisha knew ఎలీషాకి that something is on him. ఎలీషాకి అర్థమైపోయింది తన జీవితం మీద ఒక బలమైన అభిషేకం ఉన్నది అని. God is with me. ఎలీషాకి అర్థమైపోయింది దేవుడు నాతో ఉన్నాడు. The double portion. Oh yes, it's with me. రెండంతల గల అభిషేకం నా మీద ఉంది. He's walking. నడుస్తున్నాడు. Jordan is split. యోర్దాను అనేది రెండుగా on the dry ground. అదిగో యోర్దాను నదిలో మధ్యలో మంచి రహదారి The వెళ్తుంది. Bible says బైబిల్ చెప్తుంది, when both were walking, Elijah and Elisha were walking, ఏలియా ఎలీషా నడుస్తూ ఉన్నప్పుడు group of prophets were watching. అక్కడ ఉన్న అనేక సమూహంగా ఉన్న ప్రవక్తలు గమనిస్తూ ఉన్నారు. Now when Elisha is walking, ఇప్పుడు ఎలీషా నడుస్తూ ఉన్నప్పుడు still they are watching. వాళ్ళు అక్కడి నుంచి అలాగే గమనిస్తున్నారు. Ecclesia, ఎక్లీషియా సంగమా, hey church of God, ఓ సంగమా, you will walk and people will watch. మీరు నడుస్తూ ఉంటారు, మీ చుట్టూ ఉండే Come జనాలు on, give చూస్తూ ఉంటారు. somebody. Hallelujah. హల్లెలూయా. Your time of walking has come. ఇదిగో మీరు నడిచే సామర్థ్యం కలిగిన You సమయం will walk ఆరంభమైంది. victoriously. మీరు నడుస్తారు ధైర్యముగా. You will not die, మీరు మరణించరు, but you will walk victoriously. మీరు మహిమకరంగా నడుచుకుంటూ You వెళ్తారు. shall swallow death. మీరు మరణాన్ని మింగివేస్తారు. You will kill death, మీరు మరణాన్ని నాశనం and you చేస్తారు. will walk victoriously. మీరు విజయముగా ముందుకెళ్తారు. And people will watch you walking. ఇదిగో మీరు ఎలా నడుస్తున్నారో జనాలు Oh, చూస్తూనే ఉంటారు. Jesus. హల్లెలూయా. Come on, somebody praise Jesus. కలిసి అందరూ కలిసి దేవుని ఆరాధిద్దాం. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. The Lord is telling, దేవుడు చెప్తున్నాడు, wherever you were ashamed, నువ్వు ఎక్కడైతే సిగ్గుపడతావో, wherever you were put down, నువ్వు ఎక్కడైతే తక్కువగా ఎంచబడ్డావో, God will make you walk there. ఇదిగో అటువంటి ప్రదేశాల్లో దేవుడు God నిన్ను will make you నడిపిస్తాడు. walk there. అటువంటి ప్రదేశాల్లో దేవుడు God నిన్ను will make you నడిపిస్తాడు. walk there victoriously. దేవుడు మీకు విజయంతో నడిపిస్తాడు. Now Elisha was bold enough. ఎలీషా ధైర్యం వచ్చింది. He was bold enough. ధైర్యం వచ్చింది. You know what happened? ఏం జరిగిందో తెలుసా? There were some kids mocking him, you bald head. అదిగో చాలా మంది అక్కడ పిల్లలు అంటున్నారు, ఈయనకి In Tamil it says, బట్టతల ఉంది. hey, motta talaya, sotta talaya. అదిగో చాలా మంది పిల్లలు ఎక్కిరిస్తున్నారు ఎలీషాను చూసి, ఏంటి బోడిగుండి లాగా ఉంది అని. If it was before the double portion, అది రెండంతల అభిషేకం కన్నా ముందు అయితే, if it was before the Jordan splitting incident, యోర్దాను పాయలుగా కాకముందు అన్నట్లయితే Elisha would have cried, ఎలీషా ఏడుస్తూ oh, ఉండేవాడు. I came to ministry. అయ్యో నేను పరిచర్యకు I వచ్చాను, left my cow. అయ్యో నా కారును I వదిలేశాను, left my field. అయ్యో నా పొలాన్ని నాకున్న But these జంతువు, people are saying, my sotta tala. Motta tala, they are calling me. అయ్యో నన్ను వాళ్ళు బట్టదల Oh, what is this, Lord? అయ్యో నన్ను బోడుగుండానని Oh. ఏంటి దేవా. But now Elisha, కానీ after knowing what he carries, ఎలీషాకి ఎప్పుడైతే అర్థమైందో తను ఏంది he is మోసుకెళ్తున్నాడు, not crying. అయ్యాడవట్లేదు. He saw. వాళ్ళు చూశాడు. I don't know whether it is right or wrong. అది కరెక్ట్, అది సత్యమో కాదో నాకు తెలియదు, కానీ When sometimes anointing is there, అభిషేకం అనేది అక్కడ ఉంటుంది. you do things which is strange. ఇదిగో ఆశ్చర్యకరమైన విషయాలు మీరు చేస్తూ ఉంటారు. You do things which is strange. మీరు చాలా ఆశ్చర్యకరమైన When విషయాలు చేస్తూ people will ఉంటారు. say, that is wrong, brother, you should not do. You చాలా మంది no. ఇది చేయకూడదు బ్రదర్, ఇది చేయకూడదు బ్రదర్ అంటూ You know what ఉంటారు. Elisha did? ఎలీషా ఏం చేశాడో తెలుసా? They are mocking him, coming back of him and saying, hey, motta, motta, motta. వాళ్ళు హేళన చేస్తున్నారు, బట్టదల బట్టదల బోడిగుండు అని పిలుస్తూ ఉన్నారు. You know what Elisha did? ఎలీషా ఏం చేశాడో తెలుసా? He just looked there. వాళ్ళని అలా చూశాడు. Little bit of emotion came up. లోపల నుంచి ఒక Anger came up. ఒక కోపం వచ్చింది బయట. I say again, I don't know whether it is right or wrong. నేను మళ్ళా చెప్తున్నాను, అది సత్యమో కాదో నాకు You know what he తెలియదు. did? ఏం చేశాడో తెలుసా? He called 2 bears from the forest. 2 bear. రెండు ఎలుగుబంటిల్ని అడవి నుంచి పిలిచాడు. You know, he did not keep a microphone. Ooh, no. ఆయన మైక్ పెట్టుకొని పిలవలేదు. He just saw in the spirit 2 bears very hungry. ఒక తన ఆత్మలోకంలో నుంచి చూసి ఆకలితో ఉన్న రెండు ఎలుగుబంటిని Starving for చూశాడు. a week without food. ఒక వారం నుంచి ఆకలితో ఉన్న రెండు ఎలుగుబంటిని చూశాడు. When these fellows did not understand the anointing and understand the man of God, ఇదిగో ఇక్కడ జనాలు హేళన చేస్తున్న వారికి ఈ అభిషేకము, ఈ దైవజనుడి యొక్క సామర్థ్యం అర్థం కాలేదు. he felt so gracious towards bear. ఇదిగో ఈయన వీళ్ళకి అర్థం కాలేదు కాబట్టి ఆ ఎలుగుబంట్ల గురించి ఈయన Now కృప bears received more grace than these fellows. ఇక్కడ ఉన్న జనాల కన్నా ఆ ఎలుగుబంట్లు కృపను And పొందుకున్నాడు. he called them. ఆ ఎలుగుబంట్లు పిలిచాడు. Come on, I give you plenty now. Come now. రండి, మీకు మంచి ఆహారాన్ని సిద్ధపరిచాను, Come and eat. మీరు వచ్చి తినండి. Do you know? మీకు తెలుసా? 2 bears killed 42 ones who mocked Elisha. రెండు ఎలుగుబంట్లు వచ్చి 42 మంది చంపేసినాయి ఎవరైతే హేళన చేశారో.
This is the difference of the anointing which Elisha carried. ఎలీషా మోసుకు వెళ్తున్న అభిషేకము ఇటువంటి ప్రత్యేకమైనది. This is the power which is in you, not to kill but to give life. ఇటువంటి సామర్థ్యము నీలో ఉంది, చంపడానికి కాదు, జీవాన్ని ఇవ్వడానికి. Don't think that this anointing is there to kill. No. We are about to give life. After Jesus, we always give life. మీరు అనుకోవద్దు మీలో ఉన్న అభిషేకం చంపడానికి కాదు, మీలో ఉన్న అభిషేకం జీవాన్ని ఇవ్వడానికి. Bringing fire and making barbecues are over. ఇదిగో ఆకాశం నుంచి అగ్ని పిలిపించి మంచి చికెన్ చేసుకునే రోజులు ఆగిపోయినాయి. Elijah is fed up sitting there. 50 people come. Hey, Elijah. Lord, boom. Fire, barbecue, finish. ఏలియాకి ఎప్పుడైనా అనిపిస్తే ఎవరైనా హేళన చేసే వాళ్ళు ఉంటే ఆకాశం వెంక చూసి అగ్ని రానంగానే అక్కడ But after Jesus, no barbecues. కానీ ఎప్పుడైతే యేసు వచ్చారో Only transformation. యేసు వచ్చిన తర్వాత నుంచి Only life. అన్ని రూపాంతరాలు. Only life. ఓన్లీ జీవమే. Life. ఓన్లీ జీవమే. Life. జీవం. Jesus never killed anyone. యేసు ఎవరిని చంపలేదు. If head never killed anyone, ఆయన తలక ఎవరిని చంపకపోతే body also will not kill anyone. ఆయన శరీరం కూడా దేన్ని చంపదు. We are there to give life. మనం ఇక్కడ ఎందుకున్నామంటే జీవాన్ని Hey, tap your friend and say, we are life givers. మీ పక్కనోళ్ళకి చెప్పండి మనం జీవాన్ని ఇచ్చే వాళ్ళము అని. Many easily kill their wife, kill their husband by words. Boom. Saudi. చాలా మంది మాటలతో చంపేస్తూ ఉన్నారు. Come on, control your tongue. ఇదిగో దయచేసి మీ యొక్క నోటిని అదుపులో పెట్టుకోండి. Give life to your wife. మీ యొక్క భార్యలకు జీవాన్ని Give life to your husband. మీ భర్తలకు జీవాన్ని ఇవ్వండి. Say, my tene, my mane, my pulli mane. Come on, love. ఓ నా భార్య, నా భర్త ప్రేమించండి. Oh, honey. ఓ నా ప్రియురాలు. Oh, honey. ఓ నా ప్రియుడా. My only mosquito in my mosquito net. అయ్యో, You are my everything. నువ్వే నాకు సమస్తము. Did you translate that? Yes. You must tell to your wife, coming future wife. Yes. You are my only mosquito. నువ్వైనా ఏకమైన Oh, you దోమవి. can only bite me. నువ్వు మాత్రమే నన్ను You కుట్టగలవు. can drink my blood, but I will not kill you. నువ్వు నా యొక్క రక్తాన్ని తాగొచ్చునా నేను నిన్ను Mosquitoes చంపను. are there to kill you. Oh, sorry, to drink your blood. దోమలాగా నన్ను కాటు వేస్తున్నా, నేనైతే నిన్నేం చేయను. నిన్ను Mosquitoes ప్రేమిస్తూనే drink ఉంటాను. blood. ఇదిగో దోమలు రక్తాన్ని తాగుతూ ఉంటాయి. Yeah, you feel, oh, pricky. అయ్యో దోమ Wives, sometimes they do that. భార్యలు ఒక్కోసారి అలా చేస్తూ Sometimes ఉంటారు. prick you. ఒక్కోసారి నీకు అలా But చేస్తూ as ఉంటారు. husbands, కానీ భర్తలుగా you don't kill. మీరు దోమ చంపినట్టు చంపకూడదు. Move and drink here. కానీ వాళ్ళు కుడుతూ ఉన్నప్పుడు ఓకే అన్నట్టు మీరు Hallelujah. హల్లెలూయా. If you live a life like that, imagine your family is a heavenly family. మీరు ఇలాంటి జీవితాన్ని కనుక జీవిస్తుంటే పరలోకం అనేది మీ కుటుంబాల్లో Hey! హల్లెలూయా. Jesse. Oh, Jesse. జెస్సీ. Hallelujah. హల్లెలూయా. Your mosquito can bite you, but don't kill your mosquito. నీ దోమ నిన్ను కొట్టొచ్చు కానీ నువ్వు ఎప్పుడు చంపకు దాన్ని. We men are so fast in killing mosquitoes. మనము పురుషులంగా దోమను చంపడానికి ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాం. We immediately throw words and kill. అప్పటికప్పుడే మనం ఇమిడియట్ గా మనం వాటిని చంపేస్తూ ఉంటాం. Mosquito they don't go to kitchen anymore. They sit to cry, weep and do something, and we have to go behind. ఆ దోమలు వెళ్ళి కిచెన్ లో కూర్చోగానే ఆ దోమల వెనకాల మనం వెళ్తా ఉంటాం మళ్ళా. Hallelujah. హల్లెలూయా. I don't know why I say this. This was not at all in my mind. I have never spoken like this. నేను ఎందుకు మీకు చెప్తున్నాను అర్థం కాలేదు. But I know for some families here. కానీ నాకు తెలుసు కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి. Love your wife, love your husband like anything. మీ భర్తల్ని మీ భార్యలను గొప్పగా ప్రేమించండి. Celebrate your wife. మీ భార్య గురించి సంతోషించండి. Even though there are no words to say, somehow find words and say. మీకు ఎలా చెప్పాలో అర్థం కాకపోయినా ఏదో ఒక మాటలు పట్టుకొని చెబుతా ఉండండి. Appreciate whatever she cooks. ఇగో వారు ఏం వండుతున్నా వండిన దాన్ని బట్టి సంతోషంగా చెప్తా Even ఉండండి. though there is no salt and more chili, no problem. Say, wonderful. కారం ఎక్కువై ఉప్పు తక్కువైనా కానీ చాలా బాగా వండారని చెప్పండి. యారు సమైక్యవే ముడియాదు. చాలా బాగా వండారు అని చెప్పండి. వరల్డ్ లో నంబర్ 1 చెఫ్ ఉండిట తోత. ఈ ప్రపంచంలోనే నీలాగా వండేవారు ఎవరు లేరు అని చెప్పండి. When I got married, నాకు పెళ్ళైనప్పుడు my beautiful wife is here. నా సుందరమైన భార్య ఇక్కడ ఉంది. And even now she doesn't cook that much because we are in a joint family. మేమందరం పెద్ద కుటుంబంగా ఉంటాం కాబట్టి ఎక్కువ తను వంట చేస్తూ ఉండదు. So rarely she cooks. అప్పుడప్పుడు వండుతూ ఉంటారు. So once she was cooking, ఒకసారి ఆవిడ వండుతూ ఉన్నప్పుడు I like cooking. నాకు కూడా వండడం ఇష్టం. And I am always back of my wife because I love her. ఎందుకంటే నేను భార్యని ఇష్టపడతాను కాబట్టి ఆవిడ వంట చేస్తూ ఉన్నా ఆవిడ వెనకాల ఉన్నాను నేను. And my family say, why Denny is always back of Shanti? మా ఇంట్లో అంటూ ఉంటారు ఎందుకని తన వెనక. I don't care what people say. జనాలు ఏమనుకుంటే నాకెందుకు. I married so that I can be with her. నేను ఎందుకు పెళ్లి చేసుకున్నానంటే తనతో ఉండడానికే కదా. And if you have problem, that is your problem. మీకు సమస్య
సమస్య ఉంటే అది మీ సమస్య. I don't care what you say. మీరు ఎప్పుడైనా మాట్లాడితే నాకు పట్టించుకోను. So I went to the kitchen. నేను కిచెన్ లోకి వెళ్ళాను. She was cooking lady's finger. వంటగదిలో తను బెండకాయ కూర You వండుతున్నాడు. know, lady's finger are so beautiful. అమ్మాయిల చేతులు కూడా చాలా బాగుంటాయి. You saw lady's finger? Yes. Beautiful. చాలా బాగుంటాయి. బెండకాయ, Pillakai. ఏ బెండకాయ, బెండకాయ, Vendaka. Cooking. కుకింగ్. yes. He was cooking. I saw. There was a powder there. నేను చూస్తూ ఉన్నాను. A packet. ఒక ప్యాకెట్ ఉంది She అక్కడ. put that powder. She was just shaking. ఆ ప్యాకెట్ అందులో వేసి కర్రీ చేస్తూ ఉన్నారు. I took the powder packet and saw. నేను ఆ పౌడర్ ఏంటని చూశాను. It was idli podi. అది ఇడ్లీ పొడి ఉంది. She thought that was, dhania podi, coriander powder, and she put that idli powder and she was making lady's finger. తను అనుకుంటుంది అది ధనియాల పొడి అనుకొని వేరే పౌడర్ తీసేసి ఆ కర్రీలో వేసి. So as a husband, నేను ఒక భర్తగా I can do two things. నేను ఒక రెండు విషయాలు I can గమనించాను. just throw off that lady's finger and buy some new and tell her to make again. నేను రెండు విషయాలు అక్కడ చేయొచ్చు. ఒకటి ఆ వండిన కర్రీని మొత్తాన్ని బయటపడేసి మళ్ళా వండమని అడగొచ్చు. But as a husband, I can also do one thing more. నేను భర్తగా ఇంకొక పని చేయొచ్చు అక్కడ. No problem. I like idli podi very much. ఇదిగో నేను ఇడ్లీ పొడిని బాగా ఇష్టపడతాను. So give me, I will eat. నాకు ఇచ్చేసే నేను తింటాను. That is how family should run. అది ఒక కుటుంబాలు ఈ విధంగా ముందుకెళ్ళాలి. Appreciate your wife for everything. మీ భార్యలు ఎలా ఉన్న వారిని పొగుడుతూ ఉండండి. Come on, husbands, appreciate. భర్తలారా మీ భార్యలు పొగడండి. Hallelujah. హల్లెలూయా. Elisha, double portion. ఎలీషా రెండంతల అభిషేకము. We went from double portion to family, రెండు అంతల అభిషేకం నుంచి మనం ఇప్పుడు కుటుంబం దగ్గరికి వచ్చేసాం. which is more important. అది కూడా చాలా ముఖ్యమైంది. Elisha, full of the anointing. ఎలీషా అభిషేకంతో నింపబడ్డాడు. And now Jesus is walking with his disciples. యేసు తన శిష్యులతో నడుస్తూ ఉన్నప్పుడు Bible says బైబిల్ చెప్తుంది there were blind men sitting and screaming. ఒక గుడ్డివాడు అరుస్తూ ఉన్నాడు. Jesus was walking with the crowd. యేసు సమూహంలో నడుస్తూ వెళ్తున్నాడు. The blind man was sitting. ఒక గుడ్డివాడు కూర్చొని ఉన్నాడు. The blind man. ఒక గుడ్డివాడు. Blind man. ఒక గుడ్డివాడు. That's right. You understand well now. Blind man. ఒక గుడ్డివాడు. Blind man. గుడ్డివాడు. He hears the sound of footsteps. ఒక వ్యక్తి యొక్క అడుగుల శబ్దాన్ని తను విన్నాడు. Too much of steps. చాలా ఎక్కువ శబ్దాలు వింటున్నాడు. This blind man is asking the one who's sitting next by. గుడ్డివాడు పక్కన కూర్చున్న వాళ్ళని అడుగుతున్నాడు. Hey, what is the sound? ఏంటి ఆ సౌండ్, ఆ శబ్దం ఏంటి? What is the sound? ఏంటి ఆ శబ్దం? And this man is not blind. ఎందుకంటే పక్కన ఉన్నవాడు He గుడ్డివాడు. says, "Hey, Jesus is walking." ఆ గుడ్డివాడితో పక్కన ఆయన చెప్తున్నాడు యేసు వస్తున్నాడు. When he heard that, ఎప్పుడైతే అది విన్నాడో he was blind but not dumb. తను గుడ్డివాడిగా ఉన్నాడు కానీ మాట్లాడలేని వాడిగా లేడు. So we all know he shouted, మనందరికీ తెలుసు ఆ గుడ్డివాడు అరిచాడు. but Jesus did not hear. యేసు వినలేదు. People made him to shut his mouth. చాలా మంది ఆ గుడ్డివాడు ఎవరైతే అరుస్తున్నాడో They said, "Shut." ఆపు అరువు అన్నారు. But he did not do that. కానీ అట్లా ఆగలేదు. He screamed more. అరుస్తూనే ఉన్నాడు. Now Jesus stopped there. యేసు ఆగాడు. He said, "Bring him here." ఆయన తీసుకురండి. If you go to Mark 10, no need. If Mark 10 you read when Jesus invited Bartimaeus. మార్కు సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినట్లయితే what does the Bible say? బైబిల్ ఏం చెప్తుందో తెలుసా? Bartimaeus threw his robe off బర్తిమేయ తన యొక్క వస్త్రాన్ని తీసివేసి and jumped up. అక్కడ నుంచి ఎగిరి Jumped up. అక్కడ నుంచి ఎగిరి This is not jump again. Jump. అక్కడ నుంచి ఎగిరి Jumped up. అక్కడ నుంచి ఎగిరి He threw his robe. ఆ వస్త్రాన్ని పక్కన పడేసి. Why did he throw his robe? ఎందుకని పక్కన పడేశాడు? Why did he throw his robe? ఎందుకని పక్కన This పడేశాడు? was a beggar's robe. ఎందుకంటే ఇది అడుక్కునేవాడి దుస్తులు. Anyone who sees that robe, people will understand he is a beggar. ఎవరు చూసినా గానీ ఆయన వేసుకున్న బట్టలు బట్టి ఈడు But అడుక్కునేవాడు. now when Jesus invited, కానీ ఎప్పుడైతే యేసు పిలుస్తున్నాడో this Bartimaeus knew for sure, ఈ బర్తిమేయకు తెలుసు పక్కాగా I am not going to need this robe again. నాకు ఆ బట్టలతో మళ్ళీ పని ఉండదు అనుకున్నాడు. Because I am going to Jesus. ఎందుకంటే నేను యేసు దగ్గరికి I వెళ్తాను. will never come again, sit here with a plate and beg. నేను మళ్ళా వచ్చి అక్కడ అడుక్కునే పొజిషన్ లోకి I was waiting for this day. నేను ఈ సమయం కోసం I was waiting for this day. ఈ సమయం కోసం ఎదురు చూస్తున్నాను. Never again I will go back. నేను మళ్ళా అక్కడికి వెళ్ళను. Never again I need that robe. నేను మళ్ళా అక్కడ వెళ్ళి ఆ బట్టలు I am going to Jesus. నేను యేసు దగ్గరికి వెళ్తున్నా. I'm going to నేను Jesus. యేసు దగ్గరికి వెళ్తున్నా. He went to Jesus. యేసు దగ్గరికి వెళ్ళాడు. I tell you, my children of God, my dear brothers and sisters, నా ప్రియ సహోదరి సహోదరుల, నా ప్రియ కుమారులారా, మీకు చెప్తున్న విషయాన్ని, God is going to give you something new where you will not need the old. దేవుడు మీకు నూతనమైన ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. పాత వాటితో మీకు సంబంధం ఉండదు. You do not need that. మీకు ఆ పాత వాటితో సంబంధమే ఉండదు. He came to Jesus. యేసు దగ్గరికి వచ్చాడు. And Jesus asked, యేసు అడుగుతున్నారు, "Oh, blind man,
గుడ్డివాడా, what can I do for you? నేను నీకేం చేయాలి? What can I do for నేను you? నీకేం చేయాలి? Bartimaeus, బత్తమయ్యా, what can I do for you? నేను నీకేం చేయాలి? The same question which Elisha asked the lady and Elijah asked Elisha, Jesus is asking this blind ఆ man. విధవరాల్ని ఏదైతే ఎలీషా అడిగాడో, ఏలియా ఎలీషాని ఏదైతే అడిగాడో అదే ప్రశ్నని యేసు ఆ గుడ్డివాడిని అడుగుతున్నాడు. Why did Jesus ask this question? ఎందుకని యేసు ఈ ప్రశ్న అడుగుతున్నాడు? Did Jesus not know that he is blind? యేసుకు తెలియదా తను గుడ్డివాడని? Didn't Jesus know that he needs sight? దేవుడు యేసుకు తెలియదా తనకి కనుదృష్టి అవసరము అని? Then why did he ask? ఎందుకని అయినప్పటికీ అడిగాడు? I asked the Holy Spirit, why Lord? పరిశుద్ధాత్మ నేను అడిగా, ఎందుకు Why ప్రభువా? did Jesus ask? ఎందుకని యేసు ఆ ప్రశ్న You అడిగాడు? know what Holy Spirit told me? పరిశుద్ధాత్ముడు ఏం చెప్పాడో This తెలుసా? blind man is around 35-40 years old. ఈ యొక్క గుడ్డివాడు దరిదాపుగా 35 నుంచి 40 సంవత్సరాల వయసులో All ఉండొచ్చు. his life he has begged. ఆ తన జీవిత కాలం అంతా అప్పటిదాకా అడుక్కుంటానే He has బతికుండొచ్చు. begged for money. తను అడుక్కుంటూ బతికాడు. Oh, in our country they will change money again often, so please give some good pink color that notes, and he was begging. తను అడుక్కుంటేనే బతుకుతూ వచ్చాడు. No money, no problem, give something to eat. Second, food. అదిగో నాకు మనీ లేకపోయినా పర్వాలేదు, కనీసం తినడానికి ఏదో Third, if ఇవ్వండి. you don't give any food, no problem, give some old clothes. మూడోదిగా ఆహారం లేకపోతే కనీసం వేసుకుంటే బట్టలు Fourth, ఇవ్వండి. if there is no any cloth, no problem, I'm going to my house, I'm so in a hurry, come on, can you just help me, I want to go there. అదిగో నేను కనీసం మీకు డబ్బులు లేకపోయినా, తినడానికి ఆహారం లేకపోయినా, వస్త్రాలు లేకపోయినా అక్కడికి వెళ్తున్నా, కనీసం అక్కడి దాకా నేను He తీసుకెళ్ళండి. begged for money, begged for food, begged for clothes, begged for help. ఆహారం కోసం అడిగాడు, బట్టల కోసం అడిగాడు, డబ్బుల కోసం అడిగాడు, చివరికి సహాయం కూడా అడుగుతున్నాడు. All these 40 years 40 సంవత్సరాలకి ఇదే పని. he has never in his life asked anyone for sight. ఈ 40 సంవత్సరాల్లో ఎప్పుడూ అడగలేదు నాకు కనుదృష్టి ఇవ్వండి అని. Now Jesus is asking, యేసు అడుగుతున్నాడు. you are used to ask many things. మీరు ఇప్పటిదాకా చాలా ప్రశ్నలు అడుగుతూ వచ్చారు కదా. You have asked money, చాలా అడుక్కుంటూ asked వచ్చావు, bread, ఆహారం అడుక్కుంటూ asked వచ్చావు, clothes. బట్టలు అడుక్కుంటూ వచ్చావు. But to me, కానీ నా దగ్గరికి what వచ్చేసరికి are you going to ask? నువ్వు ఏం అడగాలనుకుంటున్నావు? Money, డబ్బులు కావాలా? food, ఆహారం కావాలా? clothes? బట్టలు కావాలా? Bartimaeus knew one thing. బత్సమయ్యకు తెలుసు ఒక విషయం. Jesus, యేసు, I am going to ask you one thing which I have never asked anyone till now. నా 40 సంవత్సరాలుగా నేను ఎవరిని అడగని ఏదైతే ఒక క్వశ్చన్ ఉందో, ఒక అవసరం ఉందో అది నేను అడుగుతున్నా. Because I know, నాకు తెలుసు even if I ask them, they cannot give. నేను వాళ్ళని అడిగినా ఇప్పుడు నేను ఏదైతే నేను అడుగుతున్నానో వాళ్ళు ఇవ్వలేరు. But today I know, కానీ ఈ రోజు నాకు if తెలుసు, I ask you, నేను నిన్ను అడిగితే you will give me. నువ్వు నాకు ఇస్తావు. And that is why I'm going to ask you, which I never asked to anyone. అందుకనే 40 సంవత్సరాలుగా నేను ఏది అడగలేదో ఈ రోజు నేను అడగబోతున్నా. Today the Lord is asking you, దేవుడు అడుగుతున్నాడు ఈ రోజు. what do you want from the Lord? ఈ రోజు దేవుడి దగ్గర నుంచి మీకేం కావాలి? What can God do for you? దేవుడు మీ జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడు? Whatever you have never asked man, ask him. ఇప్పుడు దాకా మనుషులు ఏదైతే అడిగి పొందుకోలేకపోయి ఉన్నారో ఈ రోజు దేవుని అడగండి. The Bible says, బైబిల్ చెప్తుంది, after Elisha took this mantle, ఎలీషా ఎప్పుడైతే ఆ దుప్పటిని తీసుకున్నాడో his life changed. తన జీవితం మారింది. His life తన changed. జీవితం మారింది. Brothers and నా sisters, ప్రియ సహోదరి సహోదరులారా, honor is very, very important. గౌరవించడం అనేది చాలా ముఖ్యమైనది. Without honoring, గౌరవం లేకుండా you will never receive the weight which other carries. నువ్వు Others carry. గౌరవించడం నీకు తెలియకపోయినట్లయితే ఎదుటి వ్యక్తి ఏది మోసుకెళ్తున్నాడో అది నీకు తెలియదు. దాని If you don't honor, ఎప్పుడైతే మీరు గౌరవించరు, you can never understand the glory in a person. ఆ వ్యక్తిలో ఉన్న మహిమ ఏంటో మీకు అర్థం కాదు. Now Elisha looks at the women. ఎలీషా విధవరాలను చూస్తున్నాడు. Looks at the women. ఆ విధవరాలను And he said, చూస్తున్నాడు. go borrow all the vessels. ఇదిగో వెళ్ళి బయటికి వెళ్ళి పాత్రలన్నీ తీసుకురా, All the vessels. అన్ని పాత్రలు తీసుకురా, Go to your room. ఇంట్లోకి వెళ్ళిపో. And he said, shut your door. నీ గదిలోకి వెళ్ళి నీ గది తలుపులు వేసేయి. Shut your door. నీ గది తలుపులు వేయి, మూసివేయి. I asked Holy Spirit, పరిశుద్ధాత్మను అడిగాను నేను, why did Elisha say to shut the door? ఎందుకని ఎలీషా లోపలికి వెళ్ళి గది తలుపులు వేసుకోమంటున్నాడు? Listen, few more minutes, listen. కొన్ని నిమిషాలు మాత్రమే. Why Lord Elisha told to shut the door? ఎందుకని దేవా ఎలీషా లోపలికి వెళ్ళి ఆ విధవరాలు తలుపులు వేసుకోమన్నాడు? You know what Holy Spirit told me? పరిశుద్ధాత్మ దేవుడు ఏం చెప్పాడో తెలుసా? Penny, if you are not ready to shut your door, నువ్వు గనుక నీ యొక్క ద్వారాలు తలుపులు మూసుకోవడానికి సిద్ధంగా లేకపోతే, I cannot release unusual miracles in your life. ఇగో నీ తలుపులు మూసుకోవడానికి నువ్వు సిద్ధంగా లేకపోతే అసాధ్యమైన కార్యాలు నీ జీవితంలో విడుదల చేయడానికి నేను చేయలేను. I cannot release oil from one jar to all the vessels. ఇదిగో నేను ఒక్క బుడ్డి నుంచి అనేక బుడ్డలు నింపబడే తైలమును, ఆ నూనె నేను విడుదల చేయలేను. What does shutting door means? ఆ
మూసివేయబడిన తలుపుకి అర్థం ఏంటి? What is shutting door? తలుపులు మూసేయడం అంటే అర్థం Why ఏంటి? should I shut the door? ఎందుకని తలుపులు మూసేయాలి? Two things. రెండు విషయాలు. First, మొట్టమొదటిది, you must shut the door so that world will not enter into you. ఎందుకని నువ్వు మొట్టమొదటిగా నీ తలుపు మూసేయాలంటే ఈ లోకం అనేది నీ లోపలికి రాదు. We easily open doors for the world to come in. మనం చాలా సులభంగా తలుపులు తెరిచేస్తాం ఈ లోకం అంతా మన లోపలికి వచ్చేయడానికి. If your door is open for the world, you can never see supernatural. ఈ లోకం కోసం నీ తలుపులు తెరవబడి ఉన్నట్లయితే నీ జీవితంలో అద్భుతమైన కార్యములను నువ్వు చూడలేవు. Your door must be shut. ఇదిగో నీ తలుపులు అనేవి మూయబడాలి. Let me not speak more on that, you know. నేను వీటి గురించి నేను ఎక్కువగా చెప్పాలనుకోవట్లేదు, కానీ మీకు తెలుసు. Secondly, రెండవదిగా, why our door must be shut? ఎందుకని తలుపులు మూసేయాలి? The Bible says బైబిల్ చెప్తుంది in Matthew 6:6. Matthew 6:6. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం చెప్తుంది. When you pray, నువ్వు ప్రార్థన చేయడానికి go వెళ్ళినప్పుడు away నువ్వు దూరంగా వెళ్ళు, ఏకాంతంగా వెళ్ళు. and shut your door. నీ రహస్య గదిలోకి వెళ్ళి నీ తలుపు వేసుకో. Why did Jesus say shut your door? ఎందుకని యేసు చెప్తున్నాడు తలుపు వేసుకో అని? Because intimacy cannot be done in public. ఎందుకంటే సాన్నిహిత్యమైన సంబంధము అందరి ముందు మనం ఉండలేము, కలిగి ఉండలేము. Intimacy can be done only in shut doors within the walls. ఆ యొక్క తలుపులు వేసిన పరిస్థితిలోనే మనం లోతైన సహవాసాన్ని సంబంధాన్ని కలిగి ఉండగలం. What you do here, నువ్వు ఏదైతే ఇక్కడ చేయగలవో that benefits you little. ఇదిగో ఇక్కడ నువ్వు ఏదైతే చేయగలవో అది నీకు కొంచెమే But ఇస్తుంది. when you shut your door నువ్వు ఎప్పుడైతే తలుపు వేసుకుంటావో and love the Father నీ తండ్రిని ప్రేమిస్తూ and have ఉంటావో, intimacy with the Holy Spirit, నువ్వు పరిశుద్ధాత్మతో సహవాసం కలిగి ఉంటావు. oh, Father sees. అదిగో తండ్రి నిన్ను చూస్తూ ఉంటాడు. Father enjoys with you. తండ్రి నీతో కలిసి ఆనందిస్తూ Father ఉంటాడు. dances with you. తండ్రి నీతో కలిసి And you know what Jesus said? యేసు చేస్తాడో ఏం తెలుసు? What you do inside your room secretly, నువ్వు ఏదైతే రహస్యమందు చేస్తూ ఉంటావో my Father will bless you publicly. మా తండ్రి నిన్ను గణపరుస్తాడు అందరి ముందు. Hallelujah. హల్లెలూయా. Today many are interested in public intimacy. చాలా మంది బయట ఉండే ఆ సంబంధం కోసం ఇష్టపడుతూ ఉంటారు. Come on, shut your door and have that intimate relationship with Daddy. దయచేసి మీ తలుపులు మూసివేసి లోపల మీ తండ్రితో సత్సంబంధాన్ని ఆరంభించండి. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. Drink as much as you can within the shut doors. ఇగో నువ్వు ఏది తీసుకురాగలవో తీసుకురా, తలుపులు వేసేసి లోపల పెట్టు. Have that intimate walk. You can do whatever you want there. ఇగో నువ్వు లోపల తలుపు వేసుకున్న తర్వాత నీ Here తండ్రితో there is a ఏదైనా limitation. చేయగలవు. In public there is a limitation. బయట వచ్చినప్పుడు నువ్వు కొన్ని చేయాలంటే చేయలేవు. Stand up. You can hold hand. నువ్వు చేయి పట్టుకోగలవు. Maybe you can give a kiss, కానీ నువ్వు పబ్లిక్ ప్లేస్ లో ముద్దు but not పెట్టుకుంటావేమో, more than that. కానీ అంతకు మించి ఏం Because you చేయలేవు. all are seeing. ఎందుకంటే అందరూ చూస్తూ But ఉంటారు. if I want to go more, కానీ మీరు ఇంకా చేయాలి more అనుకుంటే, deeper, మీరు ఇంకా తనతో సంబంధం I కలిగాలి. need a shut room. మీరు లోపలికి వెళ్ళి తలుపు I వేసుకోవాలి. need to close my door. నేను వెళ్ళి తలుపు వేసుకోవాలి. This is what intimacy means with the Father. ఇది తండ్రితో లోతైన సంబంధము అని అంటే, Oh, you learn from here మీరు ఇక్కడి నుంచి నేర్చుకుంటారు. and you build your intimacy in your shut door. ఇక్కడ నేర్చుకుంటారు, తలుపు వేసుకొని లోపలికి వెళ్ళిన తర్వాత దాన్ని ప్రారంభిస్తూ కొనసాగిస్తూ ఉంటారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You must know to keep your secrets. మీకు తెలియాలి మీ రహస్యాలు దాచుకోవటం. One final thing. చివరిగా ఒక మాట, Daniel had this intimate walk with God. Daniel had this intimate walk. దానియేలుకి తండ్రితో ఇటువంటి లోతైన గాఢమైన సంబంధం ఉంది. Oh, he took a decision. He took a decision. ఒక నిర్ణయాన్ని తీసుకున్నాడు. Whatever happens, ఏది జరిగినా I ఏమైనప్పటికీ, am not going to stop praying. ఏమి ఏదైనప్పటికీ నేను ఇలా ప్రార్థన చేయడం అయితే We all know what happened. మనందరికీ తెలుసు ఏం జరిగిందో. A decree was signed. ఒక ఆజ్ఞ అయితే విడుదల చేయబడింది. Now the king did not want to throw Daniel because he loved Daniel. ఎందుకంటే రాజుకి దానియేలు అంటే ప్రేమ, తన సింహబోనులో వేయడం అనేది రాజుగారికి ఇష్టం లేదు. But the sign is done. కానీ అక్కడ ఆజ్ఞ అనేది విడుదల So చేయబడింది. he has to throw now. ఎందుకంటే ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనే దానియేలు ఇంకా సింహబోనులో So పడేయాలి. he threw Daniel in the den. దానియేలు ఆ సింహబోనులో పడేశారు. King's heart is pounding. రాజు యొక్క హృదయం బాధపడుతుంది. What will happen? అయ్యో ఏం జరుగుతుంది? The night he couldn't sleep. ఆ రాత్రి కాల వేళ రాజు నిద్ర Early morning. పొద్దున్నే Early morning. ఉదయ కాలమునే He comes to the mouth of the cave. అక్కడికి వచ్చేసాడు. ఆ సింహబోను దగ్గరికి And he వచ్చేసాడు. calls him. పిలుస్తున్నాడు. He calls him, Daniel, దానియేలు, servant of the Most High God. అయ్యో గొప్ప సామర్థ్యం కలిగిన దేవుని సేవకుడా. Is he replying? Is there any sound coming from inside? ఏమైనా శబ్దం వస్తుందా ఆ బోనిలో నుంచి? Or is Daniel dead? దానియేలు చచ్చిపోయాడా? Entire night with the lions.
అయ్యో రాత్రి అంతా సింహాలతో ఉన్నాడు కదా. He hears a sound from inside. లోపల నుంచి ఒక శబ్దాన్ని వింటున్నాడు. Oh my king! ఓ నా రాజా! Oh my king! ఓ నా రాజా! The Lord God whom I worship, నేను ఎవరినైతే ఆరాధిస్తున్నానో సేవిస్తున్నానో, sent his angels ఆయన తన దేవదూతలను పంపి ఉన్నాడు. and tied the mouth of the lions. అదిగో ఈ సింహాల యొక్క నోట్లు మూసివేశాడు. When I asked Daniel, నేను దానియేలుని అడిగినప్పుడు, Daniel, what happened actually in the den? దానియేలు ఆ రోజు బోనిలో ఏం జరిగింది? Why didn't the lions touch you? ఎందుకని ఆ సింహాలు నిన్ను పుట్టుకోలేదు? Because when Adam fell, every nature changed. ఎందుకంటే ఆదాం పడిపోయిన తర్వాత ప్రతి దాని యొక్క స్వభావాలు మారిపోయినాయి. When men fell short of the glory of God, everything changed. మనుషుడు ఆ మహిమలో నుంచి పడిపోయినప్పుడు ప్రతిదీ మారిపోయింది. So naturally that lion must have killed you. అసలు సహజ సిద్ధంగా అయితే ఆ సింహం నిన్ను రాత్రి కాలవేళ చంపేయాలి. But what happened? కానీ ఏం జరిగింది? Can you explain me? నువ్వు నాకు కొంచెం చెప్పగలవా? Bible, it is written, just you said angel came shut, but what happened? బైబిల్లో చూసినట్లయితే రాత్రికాలం దేవదూతలు వచ్చి సింహాల నోర్లు మూసివేసినట్లు, కానీ ఏం జరిగింది? నాకు You know కొంచెం what చెప్పు. Daniel told me? దానియేలు నాకేం చెప్పాడు? Danny, I fell down. They threw me. నేను పడేశారు కదా, నేను కింద పడ్డా. I closed my eyes. నేను కళ్ళు మూసుకున్నా. I was expecting the lions to just attack me immediately. నేను అనుకున్న సింహాలు ఒక్కసారిగా నా మీద పడతాయేమో అని. I slowly opened my eyes. స్లోగా నా కళ్ళు తెరిచాను. They are standing still, not even moving a bit. అవి అలాగే నుంచుని పైన ఇంకా చూస్తున్నాయి, ఏం కదలట్లా. I'm shocked. నేను ఆశ్చర్యానికి I గురయ్యా. was shocked. నేను ఆశ్చర్యపడ్డా. You know, how much ever you're filled with the Spirit, suddenly if a snake comes, you will fear. మీరు ఎంత ఆత్మచేత నింపబడ్డా ఒక పాము ఎందుకు వచ్చిందంటే మీరు భయపడతారు కదా. That is natural. అది సహజం కదా. So when Daniel was thrown in the den, he did not go in there. దానియేలు ఆ సింహపురంలో పడేయగానే ధైర్యంగా నిల్చోలా. ఆయన కూడా భయపడ్డాడు. But this lion did not move. కానీ ఆ సింహం కదలట్లేదు. He slowly went near దగ్గరగా వెళ్ళాడు నెమ్మదిగా. and asked a lion సింహాన్ని అడిగాడు, who was so big, సింహం పెద్దగా ఉంది, "Hey గంభీరంగా. lion, సింహమా, what happened? Why are you not coming and falling on me? ఏమైంది? నువ్వు నా మీదకి ఎందుకు దాడి చేయలేదు? Why don't you attack me? ఎందుకు నా మీద దాడి Why don't you చేస్తలేదు? kill me? ఎందుకు నన్ను చంపలేదు? Why don't you eat me?" ఎందుకు నువ్వు నన్ను తినలేదు? And the lion opened its mouth. సింహం నోరు తెరిచింది. Before you came, నువ్వు వచ్చే కన్నా ముందే an angel of the Lord came దేవుని యొక్క దేవదూత వచ్చింది. and he made a deal with us. మాతో ఒక నిబంధన చేసుకున్నారు, ఒక అగ్రిమెంట్. In few hours, మీరు గనక our agent will come. ఇదిగో కొన్ని గంటల్లో నాకు సంబంధించిన వ్యక్తి వస్తాడు. He belongs to our kingdom. ఆ వ్యక్తి నా రాజ్యానికి సంబంధించిన వాడు. He serves in our kingdom. మా రాజ్యంలో ఆయన సేవ చేస్తాడు. He belongs to us. ఆయన మాకు So సంబంధించిన the వాడు. deal is this. ఇదిగో ఈ నిబంధన ఏంటంటే ఇది. This is the deal. ఇది డీల్. If you all can spare this one person that is our kingdom citizen, మా రాజ్యానికి సంబంధించిన ఈ వ్యక్తిని కనుక మీరు తినకుండా ఆగితే, just for one night, ఒక రాత్రి ఆగితే, next day early morning, తెల్లవారుజామున ఉదయ కాలమున I will send you bulk of food. నేను చాలా మందిని నీకు ఆహారంగా పంపిస్తా. Hey! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా. When a man of fasting, ఒక ఉపవాసం, ఒక్క సమయం, when a man of prayer, ఎవరైతే ప్రార్థన కలిగిన when a వ్యక్తి man ఉంటాడో, of fasting enters the cave or the den of lions, ఏ వ్యక్తికైతే ఉపవాసము ప్రార్థన అనే అలవాట్లుగా ఉంటాయో, lions also must fast along. సింహాలు కూడా ఉపవాసాలు ఉండాల్సిందే. Hallelujah! హల్లెలూయా, Hallelujah! హల్లెలూయా. The Bible says బైబిల్ చెప్తుంది, Daniel was lifted higher. దానియేలు గొప్పగా హెచ్చింపబడ్డాడు. Oh, and Daniel understood, okay, this is the deal. దానియేలుకి అర్థమైంది, ఓహో ఇదా డీల్. And he was enjoying the night with the lions. ఆ రాత్రికాల వేళ సింహాలతో కలిసి ఎంజాయ్ Hey, చేస్తున్నాడు. hey! Hallelujah! హల్లెలూయా. Glory! I tell you, ఈ రాత్రికాల వేళ మీదకు మాట there చెప్పండి. are angels released on your behalf. నీ పక్షముగా దేవదూతలు విడుదల చేయబడ్డాయి. You need not worry what will happen tomorrow. ఏం జరుగుతుందో రేపు నువ్వు బాధపడాల్సిన పని లేదు. Before you face your tomorrow, నీవు రేపు ఎదుర్కొనే కన్నా the angels of God are released దేవదూతలు విడుదల to చేయబడ్డాయి. talk on your behalf, నీ పక్షమున పని to చేయడానికి, change your situation, నీ పరిస్థితులు to మార్చడానికి, change your condition, నీ యొక్క పరిస్థితులు or to మార్చడానికి, change your finances. నీ యొక్క ఆర్థిక పరిస్థితులు మార్చడానికి. Just shut your door. నీ తలుపు మూసుకో. Even though the decree is signed,
even though the decree is signed, అదిగో అక్కడ ప్రకటన విడుదల చేయబడిన, I'm not going to stop my intimacy. ఆజ్ఞ విడుదల చేయబడిన, నేను నా తండ్రితో ఉన్న ఈ సంబంధాన్ని, I'm not సహవాసాన్ని, going to stop my drinking. ఇదిగో నేను I'm not going to stop my drinking. నేను యొక్క ఆత్మపానమును చేయటం నేను ఆపును. Daniel could have postponed it. దానియేలు దాన్ని మార్చుకోవచ్చు. Do you think God would have killed him? మీరు Do you think, అనుకుంటున్నారా you ఒకవేళ fellow, దానియేలు ప్రార్థన today you didn't pray? Why didn't you come? Today you didn't talk to me. Why didn't you come? Die. No. మీరు అనుకుంటున్నారా ఒకవేళ దానియేలు కనుక ప్రార్థన చేసుకుండా ఉంటే దేవుడు చంపేసేవాడని? He could have postponed. దానియేలు అనుకోవచ్చు కదా, ఓకే 2 రోజులు ఆపేద్దాం ప్రార్థన. But Daniel knew. కానీ దానియేలుకు తెలుసు, The reason I am so high in Babylon is because of this intimacy. ఎందుకంటే దానియేలుకు తెలుసు, బబిలోను దేశంలో నేను ఇంత గొప్ప స్థాయిలోకి నేను వెళ్తున్నాను, దీని అంతటికి కారణం నేను నా తండ్రితో కలిగి ఉన్న No సంబంధం. problem what happens. ఏ బయట ఏం జరిగితే నాకెందుకు, I'm not going to stop my నేనైతే prayer. నా తండ్రితో ఉన్న I సంబంధాన్ని, will గాఢమైన అనుబంధాన్ని ఆపను. continue. నేను కొనసాగిస్తూనే ఉంటాను. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. The Bible says, బైబిల్ చెప్తుంది, when she shut the door, ఎప్పుడైతే ఆ విధురాల తలుపులు మూసుకున్నారో, flask of oil, ఎప్పుడైతే ఆ బుడ్డిలో నుంచి ఆ నూనెని తీసుకున్నారో, and 2 kids were standing nearby, ఇద్దరు పిల్లలు అక్కడ నుంచొని ఉన్నారు. took a vessel. అక్కడ పాత్రలు She తీసుకొచ్చారు. poured oil. ఆయిల్ పోస్తుంది, Oil. ఆయిల్ పోస్తుంది. The vessel is full. అక్కడ ఉన్న పాత్రలన్నీ Oh, the నింపబడుతున్నాయి. vessel is full now. పాత్రలన్నీ She నింపబడుతున్నాయి. looks the jar. అక్కడ ఉన్న బుడ్డని చూస్తుంది. Not even a single drop is gone. ఒక్క చుక్క కూడా అందులో నుంచి తగ్గట్లేదు. The oil, the level is same. సేమ్ అదే కొలతలో ఉంది ఆ బాటిల్ యొక్క లోపల నూనె. Sons are watching. కుమారులు ఆశ్చర్యం చూస్తూ My ఉన్నారు. goodness. ఓ, What is happening? ఏం జరుగుతుంది? Next vessel. మరలా That vessel. అది ఆ పాత్ర, This ఈ పాత్ర, vessel. ఈ పాత్ర, ఆ Hey, పాత్ర. son, take that one. అదిగో ఆ పెద్ద Hey, పాత్ర you తీసుకురా. take this one. అదిగో ఈ కుండ Take తీసుకురా. this one. అదిగో ఆ పాత్ర He was తీసుకురా. pouring. అన్ని పాత్ర- Every vessel will keep on filling. అన్ని పాత్రలు పోస్తూ ఉన్నారు, అన్ని నిండిపోతూ ఉన్నాయి. Sons were looking and saying, oh, what a magic. అయ్యో ఏం గొప్ప అద్భుతం జరుగుతుంది అని What is పిల్లలు happening? చూస్తున్నారు. ఏం జరుగుతుంది? What is happening? ఏం జరుగుతుంది? You might ask, what happened? Why? This is not in the Bible. What are you telling? మీరు అడగవచ్చు, ఏం జరుగుతుంది, ఏంటి, ఏం చెప్తున్నారు మీరు? When I was praying, నేను ఎప్పుడైతే ప్రార్థన చేస్తున్నాను, when I was meditating, నేను ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉన్నాను, I placed a CCTV camera inside the house. నేను ఆ ఇల్లులో ఒక సీసీటీవీ కెమెరాను చూస్తున్నాను. And I was watching the incident. అక్కడ ఏం జరుగుతుందో ఆ సీసీటీవీ కెమెరా పెట్టాను కాబట్టి ఆ ఇంట్లో ఏం జరుగుతుందో నేను చూస్తున్నా. 2 sons are so happy. ఇద్దరు కుమారులు మంచిగా ఆడుకుంటున్నారు. Oh, something is going ఓ, on. ఇక్కడ గొప్ప ఏదో జరుగుతుంది. With one jar, every vessel are being అయ్యో, మా అమ్మ filled. చేతిలో ఉన్న చిన్న బుడ్డి అన్ని కుండలు నింపేస్తుంది అని ఆశ్చర్యపడుతున్నారు. But mom is crying. తల్లి Mom is crying. తల్లికి ఏడుస్తున్నప్పుడు And the son, elder one, asked mother, పెద్ద కుమారుడు అడిగాడు, Mommy, అమ్మా what happened? Why are you crying? ఎందుకు ఏడుస్తున్నావు? You cried before our uncles and aunts. అయ్యో, నువ్వు బంధువులందరి ముందు ఏడుస్తూ ఉన్నావే. You cried in front of our neighbors. అయ్యో, మన ఇంటి ముందల ముందు కూడా ఏడుస్తూ Oh, you ఉన్నావు. cried in front of the prophets. అయ్యో, నువ్వు ప్రవక్తల ముందు కూడా వెళ్ళి ఏడుస్తూ ఉన్నావు. But now there is a miracle now. అయ్యో, ఇంట్లో ఇప్పుడు అంత అద్భుతంగా జరుగుతుంటే, What a glorious miracle. మహిమకరమైన అద్భుతం This is జరుగుతుంటే, like a magic. అయ్యో, ఒక అద్భుతం, ఒక మ్యాజిక్ లాగా ఉంది. Why are you crying? కానీ ఎందుకు ఏడుస్తున్నావు? You know what mother said? ఆ తల్లి ఏం చెప్పిందో తెలుసా? My son, నా కుమారుడా, I cried there. That was because I feared that you both will leave me and go. నేను అక్కడ అందరి ముందు ఎందుకు ఏడ్చానో తెలుసా? భయంతో, ఎక్కడైతే మీరు నన్ను వదిలి వెళ్ళిపోతారో అని. But now I cry, it is because నేను ఇప్పుడు ఏడుస్తున్నా, ఎందుకంటే the Lord remembered me దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు and did such a miracle to us. ఇటువంటి అద్భుతమైన కార్యాన్ని మనకు చేశాడు. This is not I'm wanting to cry. అదిగో నేను ఏడవటం కాదు నా ఉద్దేశం. This is not I push my tears to come. No. ఇదిగో నేను కావాలని ఏడవట్లేదు. This is out of joy. Tears are rolling out. ఆనందంలో నుంచి ఆనంద బాష్పాలు కారుతున్నాయి. Out of thanksgiving my tears are flowing. కృతజ్ఞత హృదయంతో నా కన్నీళ్లు కారుస్తున్నా. Hallelujah. Hallelujah. Let me prophesy to you. ఈ రాత్రి కాల వేళ మీకు ప్రవచించని, God is sending you, pushing you to a season దేవుడు మిమ్మల్ని ఒక సమయంలోనికి, కాలంలోనికి నెట్టుతున్నాడు. where you will cry out of joy. మీరు ఏడుస్తారు. ఎందుకు ఏడుస్తారంటే Where you will cry out of joy. ఆనందముతో కన్నీళ్లు విడుస్తారు. Your tears of pain is over. అదిగో మీరు దుఃఖించిన దినాలు ముగించబడ్డాయి. Your tears of sorrow are over. వేరే మీరు దుఃఖించిన దినాలు ముగించబడ్డాయి. It's over. అది ముగించబడ్డాయి. Tears of joy is hitting you right now. ఆనంద బాష్పాలు మిమ్మల్ని తాకుతున్నాయి. Receive that right now. పొందుకోండి. Oh, hallelujah. హల్లెలూయా. Next day I was walking by the house. రెండవ రోజు ఆ ఇంటి పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తున్నా. I saw a big queue standing in front of the house. ఒక పెద్ద లైన్ నుంచొని ఉన్నారు. I don't know what happened. ఏం
జరిగిందని చూస్తున్నా. Everybody have one bottle, one pot, one vessel in their hands. ప్రతి ఒక్కళ్ళు ఒక డబ్బానో ఒక పాత్ర వాళ్ళ చేతిలో పట్టుకున్నారు, ఒక బాటిల్ పట్టుకొని ఉంచున్నారు. I call, hey thambi, hey what is happening, come man. ఏ తమ్ముడు అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు అలా లైన్ లో నుంచున్నారని అడిగా నేను. And the kuti one is coming out, second one. అదిగో రెండో కుమారుడు బయటికి వస్తున్నాడు. What happened man, what is there, what is happening? ఏం జరుగుతుంది ఇక్కడ అని అడిగా నేను. 2 days before I talked to your mother, she said that she is going to commit suicide. 2 రోజుల క్రితం మాట్లాడినప్పుడు మీ తల్లి గారు చెప్పారు కదా ఆత్మహత్య చేసుకుంటా. What is happening? Everybody are carrying vessels, bottle, jars, flask and standing in front of your house. ఎందుకని అందరూ బాటిల్లు డబ్బాలు అన్ని పట్టుకొని మీ ఇంటి ముందు లైన్ లో నుంచున్నారేంటి? అయ్యో uncle, you don't know అంకుల్ మీకు తెలీదా ఈ విషయం? నిన్న our house మా ఇల్లులో was hit by a supernatural miracle. మా ఇంట్లో ఒక అద్భుతం జరిగింది. Hallelujah. హల్లెలూయా. You are about to see supernatural miracle. మీరు మీ జీవితాల్లో అద్భుతమైన ఆశ్చర్యకార్యాలను పొందుకుంటున్నారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You are about to see that in your life. మీరు మీ జీవితాల్లో దాన్ని పొందుకుంటున్నారు. Oh hallelujah. హల్లెలూయా. And somehow the news spread, uncle. ఎట్లోగా అందరికి తెలిసిపోయింది అంకుల్ ఈ వార్త అంతా. You see on the fifth row, that fifth person. అది అక్కడ చూస్తున్నారా 5వ లైన్ లో. You see the black shirt? ఆ బ్లాక్ షర్ట్ వేసుకున్న అంకుల్ That fellow only every day will come and threaten my mother. అది ఆయనే వచ్చి ఇదిగో మీకు అప్పు ఇచ్చాను, అప్పు కట్టకపోతే మమ్మల్ని తీసుకెళ్ళిపోతాను, మా మమ్మీని ఏడిపించింది. Today he is standing in that queue to get some oil from us. కానీ ఈ రోజు చూసారా అదిగో ఆయన లైన్ లో నుంచున్నాడు. హల్లెలూయా. He who threatened you ఎవరైతే నిన్ను భయపెట్టారో will wait for you. ఎవరైతే నిన్ను భయపెట్టారో నీ కోసం He ఎదురు who చూస్తారు. rejected you ఎవరైతే నిన్ను కాదు అన్నారో will wait to meet you. వాళ్ళు నీ కోసం ఎదురు He చూస్తారు. who spoke bad against you ఎవరైతే నీ గురించి చెడుగా will wait మాట్లాడారో for my appointment. వాళ్ళు నీ యొక్క అపాయింట్మెంట్ Will say, brother, give me some time, I want to talk to you. ఓ సహోదరుడా నీ సమయాన్ని కొంత నాకు ఇవ్వు. People who spoke bad against you, నీ గురించి ఎవరైతే చెడుగా మాట్లాడారో days are coming. వారి నీ దగ్గరికి వస్తారు. They will wait to see you. ఇదిగో కొన్ని దినాలు రాబోతున్నాయి. They will wait to see you. వారు మీ కోసం ఎదురు చూస్తారు. Hey, a double portion of honor. 2 అంతల ఘనత. Hallelujah. హల్లెలూయా. The Bible says బైబిల్ చెప్తుంది they came to Elisha. మరి ఎలీషా దగ్గరికి వచ్చారు. Said, prophet, it is done. ప్రవక్త ఇది అయిపోయింది, జరిగింది. Elisha said, go sell the oil and live. ఎలీషా చెప్పాడు వెళ్ళండి ఆ నూనె అమ్ముకోండి, అమ్ముకొని అలా బతకండి. Now the fifth black shirt is coming. అదిగో ఆ 4వ బ్లాక్ షర్ట్ అతను వస్తున్నాడు. Sons and mother is standing. ఇక్కడ తల్లి గారు కుమారులు నుంచొని ఉన్నారు. Daily you came and threatened us, huh? డైలీ వచ్చి మమ్మల్ని భయపెట్టావు కదా, బెదిరించావు కదా. Hey, என்னெல்லாம் பேசுன? ஏன் பிள்ளைங்களே கொண்டு போயிடுவியா? ஏன் பசங்களை கொண்டு போயிடுவியா? Will you take my kids now? నా పిల్లల్ని తీసుకెళ్ళిపోదాం అనుకున్నావు కదా. Hey, can you take my children? ఇప్పుడు తీసుకెళ్ళు. You will never lose anything which belongs to you. నీకు సంబంధించిన ఏది నువ్వు కోల్పోవు. It belongs to you, sister. అది నీకు సంబంధించింది, నువ్వు Hey, కోల్పోవు. brother, it belongs to you. సహోదరుడు అది నీకు You సంబంధించింది. can never lose your property. నీకు సంబంధించిన దేని నువ్వు కోల్పోవు. You can never lose that court case. ఇదిగో నీకు సంబంధించింది ఏది నువ్వు కోల్పోవు. You will triumph. నువ్వు విజేతగా బయటకు వస్తావు. Fifth one is standing. 5వ నెల షర్ట్ అతను నుంచొని ఉన్నాడు. I heard miracle oil. అడుగుతున్నాడు మీ ఇంట్లో ఏదో అద్భుతం கொஞ்சம் సంబంధించి கிடைச்சா நல்லா இருக்கும். Give some. కొంచెం మాకు ఇస్తావా? Okay. సరే ఇస్తా. తల్లి గారు ఇచ్చారు. And she said, ఏం చెప్పిందంటే how much I'm debted? నేను నీకు ఎంత అప్పున్నా? 2 lakhs. 2 లక్షలా? Okay. Already I sold. ఓకే నేను కొంత నూనె అమ్మాను, డబ్బులు ఉన్నాయి నా దగ్గర. Keep this 2 lakhs. ఇదిగో ఈ 2 లక్షలు ఉంచుకో. Keep the oil for free. ఇదిగో ఈ ఆయిల్ ఫ్రీగా వాడుకో. Take it. No need. Take it. తీసుకో. Interest. I'm giving interest. Take it. తీసుకో ఎంత కావాలండి అంత. Hey, time is coming. You will give like that. ఇదిగో సమయం You will వచ్చింది, give మీరు ఆ like విధంగా that. ఇస్తారు. మీరు ఆ విధంగా You will ఇస్తారు. give like that. మీరు ఆ విధంగా ఇస్తారు. Hallelujah. హల్లెలూయా. Hallelujah. హల్లెలూయా. You know how Zacchaeus gave. You know how Zacchaeus మీకు gave. తెలుసా జక్కరయ్య ఎలా ఇచ్చాడో? You know how Zacchaeus gave. జక్కరయ్య ఎలా ఇచ్చాడో He తెలుసా? said to Jesus, యేసుతో చెప్పాడు, if I have taken or stolen or cheated somebody, I will give them how much? 4 times. నేను ఎవరినైతే మోసంగా తీసుకున్నానో, ఎవరి దగ్గర నుంచి తీసుకున్నానో వాళ్ళకి నేను 4 రెట్లుగా ఇస్తాను. A normal man will not do that. సాధారణమైన వ్యక్తి అలా చేయడు. If I took 500 rupees from you, నేను మీ దగ్గర నుంచి 500 తీసుకుంటే I will either give you 600 or 700. నేను 600 ఇస్తాను, 700 I ఇస్తాను. will not give you 2500. కానీ ఇప్పుడు మీకు 2500 ఇవ్వను. Yes or no? అవునా కాదా? But when God transforms you, కానీ ఎప్పుడైతే దేవుని but when God blesses you, దేవుడు ఎప్పుడైతే నిన్ను you ఆశీర్వదిస్తాడో, will not give what you took, or you will not give little.
little. ఏదైతే తీసుకున్నావో దానికి తగ్గట్టు ఇవ్వవు, కొంచెంగా ఇవ్వవు. You will give like a crazy fellow. నువ్వు ఒక పిచ్చి పెట్టినలాగా Come ఇస్తావు. on, take it, brother. తీసుకో తమ్ముడు, Come on, take it, sister. చెల్లి తీసుకో, Have this. తీసుకో, ఇది తీసుకో. I didn't notice the top of the house. You know, something was there. అయ్యో నేను గమనించాను, నేను ఆ ఇంటి పైన ఏదో ఉంది. There is a banner. అయ్యో అక్కడ ఒక పెద్ద బ్యానర్ కట్టి ఉంది. Hey, what banner, man? ఏంటిది బ్యానర్ ఏంటి? Uncle, you read the banner. అంకుల్ అక్కడ ఏమి రాసిందో చదవండి ఒకసారి. I read. చదివా You నేను. know what was written? ఏం రాసిందో తెలుసా? Olive oil business. అక్కడ ఏమనుందంటే ఆలివ్ ఆయిల్ వ్యాపారము అని. Hey, 2 days before you were planning to die. అయ్యో 2 రోజుల క్రితం మీరు చచ్చిపోయే స్థితిలో ఉన్నారు. 2 days before you thought to shut down everything and go and die somewhere. అయ్యో మీరు అన్ని మూసుకొని వెళ్ళిపోయి ఆత్మహత్య చేసుకుంటారు అనుకున్నా. Because of COVID, you lost everything. అయ్యో కోవిడ్ వచ్చిన వాళ్ళు అన్ని కోల్పోయారు అనుకున్నా. We thought that you won't come up. అయ్యో నువ్వు అనుకున్నా మీరు ఇక రారు అనుకున్నా. But now what is this? కానీ ఏం జరిగింది ఇప్పుడు? Uncle, you don't know. అంకుల్ మీకు తెలియదా ఏం జరిగింది? Uncle, you don't know. మీకు తెలియదా ఏం జరిగింది? Uncle, you don't know. మీకు తెలియదా ఏం జరిగింది? When a door was shut, అదిగో మా తలుపు వేసుకున్నప్పుడు something happened, uncle. ఏ ఒక గొప్ప కార్యం Something జరిగింది. happened, గొప్ప uncle. కార్యం జరిగింది అంకుల్. Hallelujah. హల్లెలూయా, Hallelujah. హల్లెలూయా. You know which is the costliest business on this earth? మీకు తెలుసా గొప్ప ఖరీదైన వ్యాపారం ఏంటో? You know why Middle East is so rich? ఎందుకు తెలుసా దుబాయ్ మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఎందుకు అంత బాగా అభివృద్ధి చెందినయో? Oil. Tamil la enna. What also enna? Oil also enna. నూనె. Enna. God gave enna business. దేవుడు నూనె వ్యాపారం ఇచ్చాడు. Which means they were nothing, but God raised them into a level where they were becoming multi-billionaires. దాని అర్థం ఏంటంటే దేవుడు ఎలాంటి వ్యాపారం ఇచ్చాడంటే కోటేశ్వరులుగా మార్చబడే వ్యాపారము. Now they are walking around helping people. ఇప్పుడు వాళ్ళు నడుస్తూ అనేక మందికి సహాయపడుతున్నారు. God changed their condition. వారి యొక్క పరిస్థితిని దేవుడు మార్చాడు. Once they walked around begging for help, ఒకప్పుడు వారు సహాయం కోసం అర్జించారు అందరిని. but now they are walking to help somebody. కానీ ఇప్పుడు నడుచుకుంటూ అందరికి సహాయపడుతున్నారు. Complete ulta. 360 డిగ్రీల్లో మొత్తం తిరగబడిపోయింది వారి పరిస్థితి. Let me declare this evening, ఈ రాత్రి కాలపు వేళ మీద the Lord is doing some ultas here. దేవుడు ఇక్కడ తిరగబడే వ్యవహారాలు కూడా చేస్తున్నాడు ఆయన. Oh, I think in Hindi ulat or something. Ulta bulta, yeah, ulta bulta. తిరగబడే వ్యవహారాలు ఆయన Only God can do that. దేవుడు మాత్రమే చేయగలడు. Only God can do that. దేవుడు మాత్రమే Oh, చేయగలడు. God can do that. దేవుడు మాత్రమే చేయగలడు. Shall we all stand up? దయచేసి అందరూ లేచి నిలబడతామా? I don't want you to restrict yourself. నేను మీరు దయచేసి మీరు బంధించేసినట్లుగా ఉండొద్దు. If you can feel free and willing, మీరు తెరవబడిన హృదయంతో ఇష్టపూర్వకముగా Holy Spirit will pour out His fire. పరిశుద్ధాత్మ దేవుడు తన అగ్నిని మీ మీద విడుదల చేస్తున్నాడు. If you're wanting for a double portion, మీరు ఈ రాత్రి కాలంలో 2 అంతల అభిషేకం కోసం ఎదురు చూస్తుంటే that will increase within you. అది మీలో నుంచి పెరగడం మీరు గమనిస్తారు. I tell you, Holy Spirit is already in you. పరిశుద్ధాత్మ దేవుడు మీలో ఇప్పటికే ఉన్నారు. That is why you are here. అందుకనే మీరు ఇక్కడ ఉన్నారు. But the level of the anointing will increase. కానీ అభిషేకం యొక్క స్థాయి కొలత మారుతుంది. So don't restrict yourself. కాబట్టి మీరుగా బంధించుకున్నట్లు ఉండదు. Just leave in the hands of God. దేవుని చేతులకు వదిలేయండి. You will see greater things. దేవుని యొక్క అద్భుతమైన కార్యాలు మీ జీవితంలో Let me tell గమనిస్తారు. you once again, ఈ రాత్రి కాల వేళ మళ్ళా చెప్పనండి, never count anyone cheaper. నీ జీవితంలో ఎవరిని తక్కువగా భావించొద్దు. If the shawl is honorable, అది ఒక దుప్పటే గౌరవపూర్వకమైందైతే, the person standing next to you, your husband or wife or brother or sister, whoever it is, they are more precious. ఒక దుప్పటే అంత విలువైందైతే నీ పక్కన ఉన్న భర్త గాని నీ పక్కన ఉన్న సహోదరుడు గాని ఆ దుప్పటి కన్నా బాగా విలువైన వారు. Because that is why Paul said in Philippians, he said, count others better than yourself. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో పౌలు అంటారు కదా, నీ పక్కన వాళ్ళు నీకన్నా ఎక్కువగా ఎంచుకో అని చెప్పి. Only when you have that mentality of Christ, అటువంటి ఆలోచన విధానం నీకున్నప్పుడు మాత్రమే you will receive from Him. అప్పుడు అలాంటి ఆలోచన విధానం ఉన్నప్పుడు మాత్రమే దేవుడి దగ్గర నుంచి The పొందుకుంటూ Lord will ఉంటావు. pour out His fire on you. దేవుడు తన యొక్క అగ్నిని మీ మీద కుమ్మరిస్తున్నాడు. Just get ready, open your mouth. సిద్ధపడండి, మీ నోరు తెరిచి సిద్ధపడండి. Don't be silent. మీరు నిశ్శబ్దంగా ఉండొద్దు. Don't be serious. నిశ్శబ్దంగా కోపంగా Don't be ఉండొద్దు. serious. కోపంగా ఏదో అయిపోయినట్లు ఉండొద్దు. I just want to pray for everyone those are watching. ఎవరైతే జూమ్ లో చూస్తున్నారో మీకోసం ప్రత్యేకంగా ప్రార్థించాలి. Wherever you are, మీరు ఎక్కడున్నా, wherever you are, మీరు ఎక్కడున్నా, just ask for the fresh touch. ఒక నూతనమైన తాకిడి కోసం The మీరు Lord is అడగండి. about to release
it ప్రభు మీకోసం విడుదల చేయబోతున్నాడు. in your living rooms. ఇదిగో మీరు ఎక్కడైతే చూస్తూ Right ఉన్నారో now. అక్కడ మిమ్మల్ని Right తాకబోతున్నాడు. now. ఈ క్షణమందే Receive the fire. దేవుని యొక్క అగ్నిని పొందుకోండి. Receive that healing. దేవుని యొక్క స్వస్థతను పొందుకోండి. Receive that financial breakthrough. దేవుని యొక్క ఆర్థిక సమృద్ధిని మీరు పొందుకోండి. Receive that increase. అదిగో సమృద్ధిని పొందుకోండి. Oh, it is there right now. ఇక్కడ ఇప్పుడే మీరు పొందుకుంటున్నారు. Just take it. పొందుకోండి. Just take it. పొందుకోండి. Hallelujah. You know, when the worship team sings and praises, I want you to join with them. ఆరాధికులు ఆరాధిస్తూ ఉండగా వారితో కలిసి మనందరం ఆరాధిద్దాం. I humbly ask you, please don't look around. దయచేసి మిమ్మల్ని అడుగుతున్నానమ్మా, If you look around, you will miss. అటు ఇటు చూడొద్దు. Just concentrate on Holy Spirit. మీరు ఒక్కదాని మీద మీరు కేంద్రీకరించండి. If God of the Bible can do that in those days, He can do it right now today. ఆ రోజుల్లోనే బైబిల్లో చూస్తున్న దేవుడు అంత గొప్ప కార్యాలు చేయగలిగితే ఈ రోజు అంతకు మించి కార్యాలను చేయడానికి He is సామర్థ్యం the కలిగినవాడు. same yesterday, today and forever. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడు. తండ్రి దేవా నా ఆనందమా, తండ్రి దేవా నా ఆనందం. ఓ తండ్రి దేవా, తండ్రి దేవా నా ఆనందమా, నీ బడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా, తండ్రి దేవా నా ఆనందమా. ఓ నీ బడిలో నాకు సుఖము. ఓ తండ్రి దేవా, తండ్రి దేవా నా ఆనందమా. ఓ మై జాయ్, నీ బడిలో నాకు ఓ తండ్రి దేవా, తండ్రి దేవా నా ఆనందమా. ఓ నీ బడిలో my resting place. Oh, యేసయ్యా, తండ్రి దేవా, తండ్రి దేవా నా ఆనందమా. ఓ నీ బడిలో ఓ యేసయ్యా, ఓ శరమా శరై, తండ్రి దేవా నా ఆనందమా. ఓ నీ బడిలో ఓ యేసయ్యా, ఓ మై జాయ్, మై సాల్వేషన్, తండ్రి దేవా